కలిగినటువంటి వాడు. ఆయన చెప్తున్న మాటలు ఇక్కడ దేవుని ఆత్మతో నింపబడి జ్ఞానం కలిగి ఉంటే మనం నిద్రిస్తుండగా అనేక మేలులు దేవుడు మానవులందరి పట్ల చేస్తాడు. ఆయన ఇచ్చిన కుమారుని బట్టి ఈ దినం ఈ గుడికిని ఏర్పాటు చేసిన సమయంలో అయ్యగారికి సమయం అప్పగిస్తున్నాం. 2 గంటలు ఒక 5 నిమిషాలు తక్కువ వాక్యం చెప్పవచ్చు, సాక్ష్యం చెప్పవచ్చు. ఆయనకి చాలా భారంగా ఉంటుంది ఈ సమయాన్ని ఆయనకి అప్పగిస్తున్నాం. మంచి స్తోత్రం. ఈ రాత్రి మీతో ఉండే భాగ్యాన్ని యేసయ్య నాకు ఇచ్చినందుకు ముందుగా నా యేసయ్యకి ఆయన పాదాలకు వందనించుకుంటున్నాను. నా ప్రాణానికి ప్రాణమైన దేవుడు మన ప్రభు పాదాలకు వందనించుకుంటున్నాను. చాలా డబ్బు ఖర్చు పెట్టి నా కొరకు ప్రార్థించి ఈ సౌండ్ అర్పించిన దైవజనులు పెద్దలు, మీ ఆత్మీయ తండ్రి, చక్కని క్రమశిక్షణ కలిగిన రూట్లో మేము నడిపిస్తున్నటువంటి మీ ఆత్మీయ తండ్రి ప్రభుదాసయ్య గారికి, అలాగే చిన్నయ్య గారికి, చిన్నమ్మ గారికి, పెద్దమ్మ గారికి, సంఘానికి, సంఘ పెద్దలకు, చిన్నలకి, పెద్దలకి, ముసలికి అందరికీ నా వందలు చూసుకున్నాను. ముసలు చెప్పకపోతే మా ఇంట్లో ఉంటాను. అందరికి వందాలమ్మా. అయ్యా వందాలయ్యా. నేను చాలా సభలకు వెళ్ళాను. నా జీవితంలో 80 సంవత్సరాలు కొన్ని వేల సభలు చూసుకుంటాను. నాకు ఎప్పుడు ఇంత టైం ఇవ్వాలి, నాకు టైం ఇవ్వాలి అంటే 7 గంటలకు ఇచ్చింది తక్కువ. జనం రావడమే మర్యాదగా 9కి వస్తారు. నాకు టైం ఇవ్వటమేమో 10కి ఇస్తారు. ముగించేసరికి 1-2 అయిపోతుంది. చూడండి, మీ అయ్యగారు మాటని మీరు ఎంత కరెక్ట్గా వచ్చారని నాకు సంతోషం ఉంది. నాకు చెప్పారు అయ్యగారు మధ్యాహ్నం 6:30కి టైం వేస్తున్నారు. అయ్యగారు అంతలోకి వచ్చేస్తారన్నారు. 7లోపు ఇచ్చేస్తానన్నారు. నేను నమ్మలేదు. వచ్చేది వాళ్ళ అన్నాలు వండుకొని, కూర వండుకొని, ఇంట్లో చూసుకొని, ఇల్లు చూసుకొని, భర్తను చూసుకొని, పిల్లలు చూసుకొని, ఆమె తిట్టి ఏమని అన్ని సెట్ చేసుకొని ఇలా లేట్ అయిపోతే వచ్చేసరికి రెడీ అయ్యేసరికి అప్పుడే అవ్వాలనుకున్నాను. నేను వచ్చేసరికి మందిరంలో జనం ఎండిపోయారు. దేవుని స్తోత్రం. ఇది చాలా అద్భుతమైన క్రమశిక్షణ. ముందు రావడం చాలా ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. మరి 7 గంటలకు అయ్యగారు నాకు టైం ఇచ్చారు. మీకు 9 మైక్ మీకు ఇచ్చేస్తాను. ఇవ్వకపోతే లాగేసుకోండి. అయితే యేసయ్య దయని బట్టి ఈ రోజున నా సాక్ష్యాన్ని మీకు చెప్పినాను. చాలా బాగుంది, చాలా బాగుంది. దీన్ని కలపండి. నా సాక్ష్యాన్ని మీకు చెప్పే ముందు 2 వాక్యాలు చదువుకున్నాను. బైబిల్ అన్న బైబిల్ తీయండి. బైబిల్ లేని వారు మీ పక్క వారు బైబిల్ చూడండి. చదువు లేని వారు మాత్రమే నా మొహం చూడండి. ఎంత తెల్లగా ఉన్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో మంచి మాట 7వ వచనం చదువుకున్నాను. చదవండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా. చాలు. నాకు అందరూ చెప్పండి, యెహోవాను, యేసు ప్రభుని నమ్ముకున్నవారు ధన్యులు. కొందరు అత్తను నమ్ముకొని పాడయ్యారు, కొందరు కోడలు నమ్ముకొని పాడైపోయారు, కొంతమంది భర్తను నమ్ముకొని పాడయ్యారు, కొంతమంది భార్య నమ్ముకొని పాడయ్యారు, కొంతమంది అత్తామామ నమ్ముకొని పాడయ్యారు, కొంతమంది పుట్టింట్లో నమ్ముకొని పాడయ్యారు. కానీ ధనము నమ్ముకున్నాడు పాడయ్యాడు. చూడండి, సామెత గ్రంథంలో ఆ మాట ఉంటుంది. 11:20 సామెతలు 11:28లో ఆ మంచి మాట చదవండి. ఎవరు నమ్ముకున్నాళ్ళమ్మా? ధనం నమ్ముకున్నాడు. కానీ యేసు ప్రభు నమ్ముకున్నవాడు, ఈ భూమి, ఆకాశం, సముద్రం అందులో సర్వాన్ని కలిగించిన ఆది దేవుడు, మహాదేవుడైన యేసు ప్రభు నమ్ముకొని నేను పాడైపోయానని చెప్పగలిగిన వారు ఈ ప్రపంచంలో ఒక్కరూ లేదు. అయ్యగారి గుర్తుంది. అయ్యగారి గుర్తుని మేము పడుతున్నాం. యేసు ప్రభు నమ్ముకొని ఎవరైనా పాడయ్యారా?
దేవుని నమ్ముకున్నాను ఎవరు పాడయ్యారా? నేను యేసు ప్రభు నమ్ముకొని ఎంత బాగుపడ్డానో కొన్ని మాటలు నా సాక్షి నుంచి కొన్ని విషయాలను చెప్తాను, మీరు అందరు వినాలి. ఎందుకంటే నా ప్రాంతం ఏరియా, ఈ ఏరియాలో పుట్టిన వాడిని, ఈ ఏరియాలో పెరిగిన వాడిని కాబట్టి కొన్ని విషయాలు మీరు వినాలి. దానికి ముందు ఒక మాట చదవండి. 2వ తిమోతి రాసిన పత్రికలో మంచి మాట చదివిన 2వ తిమోతి 1వ అధ్యాయంలో 12 వచనం. 2వ తిమోతి నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. చాలు. నాకు ఈ మాట చెప్పండి. నేను నమ్మిన వాడైనా నా దేవుడైన యేసు ప్రభుని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా నా దేవుడు నాకు చేసిన ఉపకారాలన్నీ సాక్ష్య రూపంగా ఈ రాత్రి ఫ్యాన్లకి మీకు అందరికీ నేను తెలియజేస్తాను. నన్ను కొద్దిగా ముందుకు వస్తారా? భక్తులు వస్తున్నారు. కొద్దిగా ముందుగా నాన్న బిడ్డ, కొద్దిగా ఈ పిల్ల భక్తులు అందరూ ముందుగా. ఎవరన్నా జరగకపోతే తోసుకుంటారు. నాన్న స్త్రీ పురుషుల్లో కూడా ఖాళీ ఉంది. మీరు కొద్దిగా ముందుకు వస్తే మన పురుషులు ఇక్కడికి వచ్చేయండి, వెనక వస్తే అలా కూర్చుంటారు. ముందుకు వచ్చేయండి, నా ముందుకు వచ్చేయండి. నేను బాగా కనపడతాను మీకు. వెరీ గుడ్, చాలు. ఇప్పుడు ఎవరైనా స్త్రీలు వస్తే ఆయన కూర్చోవచ్చు. ఓకే, నా మాట మన్నించి మీరు జరిగినందుకు అన్నారు. ఇక నా సాక్ష్యం ఏనండి. ఫస్ట్ మాట ఏంటంటే చెప్పండి, యెహోవాను యేసు ప్రభుని నమ్ముకున్నవాడు ధన్యులు. నేను నమ్మినవాడు నా దేవుడు నేను ఎరుగుదును. నా దేవుడి గురించి సాక్షిరూపంగా నాకు చేసిన మేలులు నీకు చెప్పడానికి నాకు సిగ్గు లేవు. సిగ్గు లేకుండా మనస్ఫూర్తిగా నా యేసయ్య నాకు చేసిన కార్యాలన్నీ ఈ రాత్రి నేను చెప్తాను. మీరేం చేయాలి? నిద్రపోరా? నేనేమో మాట్లాడతాను, మీరు వినండి. అందుకని నన్ను రప్పించారు. నేను మాట్లాడిన నిద్రపోతాను. వినండి, జీవించబడండి. తర్వాత ఈ బుక్కులు ఇవి చాలా శ్రేష్టమైనవి. మీరు వెళ్ళే ముందు అయ్యగారు ప్రారంభం చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కనీసం 1.5 తీసుకొని మీ స్నేహితులు కూడా ఇవ్వండి. వాళ్ళు ఖచ్చితంగా వేసే నమ్మకుంటారు. ఎందుకంటే మీ ప్రాంతం అన్న కాబట్టి ఆ ప్రాంతాలు, ఆ ఊరి పేర్లు మొత్తం ఎవరంగా దాన్ని రాయబడి చక్కగా మీరు చూస్తారు, వింటారు. మరి కోయ జాతిలో నుంచి, కోయాల్లో నుంచి రక్షించబడడం అనేది చాలా అద్భుతమని. రావడమే వేసే నమ్మకం గొప్ప. మరి మన కోయల్లో కొంతమంది కుటుంబాలు ఎక్కడ నేను విన్నా, నేను వారిని కూడా వేసే దీవించునుగాక. మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఇటీవల ఏర్పడిన రాష్ట్రం పేరు తెలంగాణ. తెలంగాణలో ఈ భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో, ఇది భద్రాచలం ఒకప్పుడు ఇది ఖమ్మం జిల్లా, కానీ మారిపోయింది, అన్నీ మారిపోయింది. భద్రాచల పట్టణానికి 70-80 కిలోమీటర్ల కొంట అనే ప్రాంతం, శక్తి, కొంట, సింతూర ప్రాంతాలు చూశారు కదండి. తెలుసా మీకు? ఈ పక్కనే కాదు. ఈ కొంటని దగ్గరలో 4 రాష్ట్రాలు కలిసి ఉంటాయి. ఒకరు మీకు తెలుగు చెప్తున్నా. ఆంధ్ర చెప్పండి, ఈ తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, 4 రాష్ట్రాలు కలిసిన ఊరి పేరే కొంట. అదన్నా నిజమా అబద్ధమా? అబద్ధమా? 4 రాష్ట్రాలు కలిసిన అడవిలో 18 రకాల అడవి మనుషులు జీవిస్తారు. పూర్వకాలమందు ఈ 18 రకాల అడవి మనుషులు ఒక్కొక్క జాతి
ఆ అడవిలో ఎన్నో ఆచారాలు సాంప్రదాయకంగా జీవిస్తారు. కొంతమంది దుర్మార్గులు ఆ రోజుల్లో అడవి ప్రజలకి కొన్ని దొంగమాలు చెప్పి వచ్చారు. మీరు మీ అడవి మనుషులు, మీ గిరిజనులు చాలా బాగుండాలంటే, మీరు ఇంకా అభివృద్ధి అవ్వాలంటే ఫస్ట్ పుట్టిన మీ ఆడపిల్లల్ని, మగపిల్లల్ని, ఎవరైనా సరే ఫస్ట్ పుట్టిన ఆడపిల్ల మగపిల్లల్ని అడవి దేవతలకు భరిస్తే అడవి దేవుళ్ళు చల్లగా కాపాడతారని ఒక మూర్ఖపు నమ్మకం తీసుకొచ్చారు. అక్కడున్న మా పెద్దలు ఇది భలే ఉంది, నిజం బాగుందని అలాగే ప్రారంభించారు. ఫస్ట్ పుట్టిన ఆడపిల్ల మగపిల్లల్ని కన్న తల్లిదండ్రులే 7 సంవత్సరాలు అల్లారుముద్దుగా పిల్లల్ని పెంచి ఆ పిల్లల్ని తీసుకెళ్ళి అడవుల్లో ఉన్న కొందరు మాంత్రికులు అప్పచెప్తారు. ఆ మాంత్రికులు ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఒక చెక్క మీద ఒక్క బారులో పెడతారు. పడుకోబెట్టి ఇంకొక మాంత్రికుడు వచ్చి వాడి బలమైన పాదంతో ఆ పసిబిడ్డలక నడి మీద కాలేసి గట్టిగా తొక్కేస్తుంటారు. ఆ పిల్లలు ఏడుస్తారు. జీవన గురయ్య, కనిపించని వాటికి గురయ్యా, అయ్యా మనం చంపొద్దని భాషలో ఏడిసినా వాళ్ళు విడిచిపెట్టారు. ఇంకొక మంత్రుడు వస్తాడు, తాడు తీసుకొచ్చి ఆ పసిబిడ్డలక 2 పాదాలని గట్టిగా కట్టేసి ఆ తాడు తీసుకెళ్ళి చెట్టు కొమ్మకేసి రెడీగా ఉంటాడు. ఇంకొక మంత్రుడు వస్తాడు, వచ్చి పెద్ద కత్తి తీసుకొస్తాడు. చిన్నారి పిల్లలు చిన్ని బిడ్డలకు మెడ మీద కత్తి పెట్టి బలంగా నరకగానే ఒక్క క్షణంలో మెడ కట్టయిపోయి తలక ఎగిరి అడిగి దేవుడు పడిన ఆ చెట్లకి పడిపోతుంది. అలా భిక్షేస్తారు. వెంటనే అడవిలో ఉన్నటువంటి ఆ పిల్లల యొక్క తాడుని బలంగా కిందకు, చిన్నారి పిల్లలకి కాళ్ళకి కట్టబడిన తాడు వాడు లా కిందకి లెక్కనే చిన్నారి పసిబిడ్డలకి పాదాలు కట్టబడిన తాడుతో పాటుగా ఈ పాదాలు, పిల్లల పాదాలు, 2 పాదాలు పైకి వస్తాయి. శరీరం మొదటి కిందకిపోతాయి. మెడ, తలకాయ లేని మెడ, భయంకర రక్తదారులతో చాలా ఘోరం ఉండదు ఆ దృశ్యం చూసిన ఈ పిల్లల కన్న తల్లిదండ్రులు డ్యాన్స్ చేస్తారు, ఆనందిస్తారు. అబ్బా, మన అడవి దేవుడు ఎంత గొప్ప దేవుడు, మన పిల్లల్ని బలి తీసుకున్నాడని, మా కన్న బిడ్డలను బలి తీసుకున్నాడని సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఆనందిస్తూ ఆ స్థలానికి వస్తారు. అప్పటికి పిల్లల శరీరాలు పైకిలిపోతాయి. నరకబడిన మెడ నుంచి కారుతున్న రక్తాన్ని, తమ కన్న పిల్లల రక్తాన్ని కన్న తల్లిదండ్రులు దోషులతో పెట్టుకొని మోకంగా రాసుకుంటారు. కొంతమంది కన్నబిడ్డ రక్తాన్ని త్రాగేసి కుర్రూపురం వెళ్ళిపోతుంటారు. అట్టి క్రూరమైన ఆ దుష్ట ఆచారాన్ని నాశనం చేసి అట్టి జాతుల నుంచి యేసయ్య మమ్మల్ని రక్షించారు. ఎవరైనా సపోర్ట్ కొట్టకపోతే సాయం కొట్టించారు. ఆ ప్రాంతంలో మా అమ్మ నాన్నకు 6 సంతానం. ఇక జాగ్రత్తగా, నాకు 3 అన్నలు 2 అక్కలు, నేను లాస్ట్ వన్. నేను పుట్టక ముందు మా అమ్మ నాన్నకి పుట్టిన ఫస్ట్ కొడుకు మా పెద్దన్నని అట్టాగే అడుగు దేవుడికి బలి చేశారని చూసారా. నేను పుట్టక ముందు మా అమ్మ నాన్న పుట్టిన ఫస్ట్ కొడుకుని అడుగు దేవతకు బలి చేశాను. ఇంకా నయం, నేను ముందు పుట్టిన నన్నిచ్చు, కానీ దేవుడు అంత గొప్ప దేవుడు. నేనే కానీ ముందు పుట్టుంటే ఆ జీవం లేని దుష్ట శక్తికి బలైపోయేవాడిని. శివుల కొడుకుగా పుట్టాను కాబట్టి క్రీస్తుకు సాక్షిగా, యేసుకు సాక్షిగా ఈ 30-40 సంవత్సరాలు ఈ భారతదేశంలో యేసే తన సాక్షిగా వాడుకుంటూ ఈరోజు మన ప్రాంతానికి ప్రభుత్వం. దేవుని స్తోత్రం. మర్యాదగా చేతులు చెప్పండి. దేవుని స్తోత్రం. సరే, ఆ ప్రాంతంగా నాకు 2 అన్నలు 2 అక్కలు, నేను లాస్ట్ వన్. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు మా అడవులోకి మన పాస్టర్ గారు, మీ అయ్యగారి పేరు కన్నా కొంతమందికి అయ్యగారి పేరు తెలియట్లేదమ్మా, తెలియాలి. మీ అందరూ కూడా మన చర్చికి వచ్చే పాస్టర్ గారి పేరు ఏం చేయాలి? తెలియదు. అయ్యగారి పేరు తెలియాలి, అక్కగారి పేరు తెలియాలి. ఇలాంటి పాస్టర్ గారు 20 మంది పాస్టర్ గారు. మరి అయ్యగారిది ఈ ప్రాంతమా?
ఎక్కడున్నాడు, ఎక్కడ పుట్టాడు, అక్కడ పెరిగాడు. దేవుని పిలుపు కొరకు, దేవుని యేసయ్య పిలుపు మేరకు ఈ ప్రాంతానికి అయ్యగారు వచ్చారు. దేవుని స్తోత్రం. సరే, అలాగే 20 మంది పాస్టర్లు పాస్టర్లు మా అడవులోకి వచ్చి యేసయ్య సువార్త ప్రకటిస్తున్నారు. యేసయ్య సువార్త అనండి. మంచిదా చెడ్డదా? యేసయ్య మంచోడా చెడ్డోడా? మంచోళ్ళకి, మంచి చెప్పే వాళ్ళకి రోజులు ఉన్నాయా? వెనక వచ్చే వాళ్ళు వచ్చి కూర్చుంటారులే, మీరు కొద్దిగా నాకలిసి ఉంటారు. ఏది శబ్దమైనా టైం 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 అలా చూడాలి. మీరంటే నాకు పోయింది నాతో చెప్పండి. మంచి వాళ్ళకి, మంచి చేసే వాళ్ళకి రోజు ఉన్నాయా? ఉన్నాయమ్మా? మంచి వాళ్ళకి రోజు ఉన్నాయా? ఆ ఇంటికి ఈ ఇంటికి నిప్పులు పెట్టి కొంపలు ముస్తారే, వాళ్ళకి రోజు ఉన్నాయి, కానీ మంచి వాళ్ళకి రోజులే. అదన్నా నిజమా అబద్ధమా? మంచి వాళ్ళకి రోజులే. కాబట్టి మంచి వారికి రోజులు. యేసయ్య మంచివాడు. దేవుని స్తోత్రం. ఆ పాస్టర్ గారు పాస్టర్లు అక్కడ వాక్యం చెప్తున్నారంటే, దేవుడు అన్నబడిన ఎవరు కూడా చిన్న పిల్లలను బలి తీసుకోడు. మీ పిల్లల బలి కూడా తప్పు. మీరు ఎందుకు బలిస్తున్నారు అలాగా? తప్పు అని చెప్పేసి మంచి సువార్త చెప్తున్నారు. అది అర్థం కాక కొంతమంది అక్కడ వచ్చి అక్కడ ఉన్న పాస్టర్ గారిని, పాస్టర్ గారిని కొట్టేశారు. మాడు మనిషిలో పోయే పిల్లలు కొట్టేశారు. ఒక రోజున ఒక పాస్టర్ గారిని, పాస్టర్ గారిని 4 వ్యక్తులు పట్టుకొని అయ్యగారిని, అమ్మగారిని బాగా కొట్టేసి కత్తి తీసుకొచ్చి వాళ్ళ తల మెడకలు కోసేశారండి. అమ్మగారు, అయ్యగారి మెడకలు కోసేశారు. పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మగారిని కొట్టి మెడకాయలు కోసిన ఎవరో కాదు, నా కన్న తల్లి సొంత అమ్మలు, తమ్ముళ్ళు, అంటే నా మేనమావ. మమ్మల్ని అడుగుతుంది, వాదుగురు మసీ మంకని దేపి కరించవుతుందరే, వాదుగురు వీళ్ళు ఏం తప్పు చేశారని, వీళ్ళు ఏం తప్పు చేశారని మీరు ఇలాగ కొట్టేశారు, ఎందుకు కొట్టారు, మన సమాజానికి, మన కులానికి ఏమైనా ద్రోహం ఇచ్చారా అని అడిగితే వాళ్ళు అట్ట కాదు, మన దేవుడిని కాకుండా పరాయ దేవుడిని వీళ్ళని నమ్మన్నారు, అందుకే కొట్టామని చెప్పారు. తల్లి పరాయ దేవుడు, పరాయ మతం కాకుండా, చదువు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, అడుగు మనిషి అయినా పరాయ దేవుడు, పరాయ మతం కాకుండా మానవత్వంతో ఆలోచించి, అయ్యో మీ అబ్బాయి అమ్మాయిని మామూలు కొట్టేశారు, గొంతులు కోసేశారు, చచ్చిపోతున్నారు, వీళ్ళకి ఏదైనా సాయం చేద్దామని మా అమ్మ దగ్గరకు వచ్చి అయ్యగారు నమ్మకం చూస్తున్నాను. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ వనపూరితో ఉన్నారు. అప్పుడు మా అమ్మని వాళ్ళు చూస్తున్నారు. వారిలో ఒక ఆశ కలిగింది, ప్రాణం పోయే ఒక్క క్షణం ముందైనా ఈ అడుగు మనిషికి యేసయ్య గురించి చెప్పాలని అయ్యగారు, అమ్మగారు నిర్ణయించుకున్నారు. నిజమైన దేవుని సేవకులు ప్రాణం పోయే క్షణంలో కూడా యేసయ్య సువార్త చెప్పి చచ్చిపోతారు. నాకు తెలిసి మీ అయ్యగారు, అమ్మగారు ప్రాణాలకు తెగించి ఊరుచుంటారు, ప్రభు కోసం చచ్చిపోవడం సిద్ధపడిపోయారు. అందుకే దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నారు. మంచి ఆత్మీయమైన మాటలు చేస్తామన్నారు. ఆవిడ మా అమ్మకు వాక్యం చెప్తున్నారు, అమ్మ యేసయ్య గొప్ప దేవుడు అమ్మ, యేసయ్య నమ్మకుండా అమ్మ, చిన్నపిల్లలు బలివ్వకూడదమ్మా, తప్పమ్మా అని చెప్తుంటే మా అమ్మ, అయ్యా మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు, మా భాష కొద్దిగా నేర్చుకున్నారు, మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు, కానీ మీ దేవుడు గొప్పనందుకు మామూలు కుట్టేశారు, మీ గొంతులు కోసేశారు, మీరు చచ్చిపోతున్నారు, మీరు చచ్చిపోతే కూడా మీ దేవుడు గొప్ప అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజంగా మీ దేవుడు గొప్పవాడైతే నా కళ్ళ ముందు కొట్టబడి, గొంతులు కొయ్యబడి చచ్చిపోతున్న మిమ్మల్ని ఇప్పుడే మీ దేవుడు బతికిస్తే నేను ఇప్పుడే మీ దేవుడు నమ్ముకుంటాను అంటుంది. కానీ యేసయ్య నా తల్లి ముందే ప్రత్యక్షమైపోయాడు. యేసయ్య చేతిలో రక్తము ఆ పాస్టర్ గారు, పాస్టర్ మెడ మీద పడగా వాళ్ళకి పూర్తిగా
గొంతులు పూర్తిగా ప్రభు స్వస్థపరిచేశాడు. వాళ్ళు లేచి నిలబడి ఆ పాస్టమ్మ గారు మా అమ్మతో మాట్లాడుతూ దేవుని వాక్యం చెప్తున్నారు. దేవుని స్తోత్రం. నా తల్లి ఆశ్చర్యపోయింది. యేసుక్రీస్తులో ఎంత శక్తి ఉందా, అయితే నిజమైన దేవుడు యేసు ప్రభుని నా తల్లి యేసు నమ్మి మార్గం పొంది, బాప్తిస్మం పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది యేసులో నా తల్లి ఆనందిస్తుంది. 3,50,000 మంది మా గిరిజన అడవి జాతులు తొలిసారిగా యేసు నమ్మి బాప్తిస్మం పొందిన మొట్టమొదట క్రైస్తవురాలు నా కన్న తల్లి. రాత్రి నీ జాతులు, నీ కులంలో నువ్వు ఒక్కడే ప్రభు నమ్ముకున్నావా, నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. యెహోవా చదువుకున్నాగా, యెహోవా నమ్ముకున్నవాడు అందరూ ధన్యులు. మన నమ్ముకున్న దేవుడు కులం తక్కువడు కాదు, కులహీనుడు కాదు, బలహీనుడు కాదు, ఎందుకు చేత కానిరాని వాడు కాదు. ఈ భూమి, ఆకాశం, సముద్రం అందరూ సర్వని కలిగించిన ఆది దేవుడు, మహాదేవుడు, సృష్టికర్త, ఈ ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు, పరలోక రాజ్యం ఇవ్వగలిగిన దమ్మన్న దేవుడు. మనం యేసుక్రీస్తు నమ్ముకున్నాము. అట్టి దేవుడు నమ్ముకున్న మనము సిగ్గుపడిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. నా తల్లి యేసే నమ్ముకొని ఆ అడవిలో ఆరాధిస్తున్న టైంలో మా నాన్న, మా బంధువులు మా అమ్మను పట్టుకొని మన కులాచార ప్రకారంగా పరాయ దేవుని నమ్ముకొని చంపేస్తారు. ఎందుకు నువ్వు నమ్ముకున్నావని మా కులాచార ప్రకారంగా మా అమ్మను చెప్పారు, నేను చంపేస్తున్నామని చెప్పి. కేవలం నా తల్లి యేసు ప్రభు నమ్ముకున్నందుకు అడవి చెట్లములు తీసుకొచ్చి నా తల్లిగా చేతులు, కాళ్ళు, కోళ్ళు తీసేసి వాటిని నిప్పండించారంట. నా తల్లి ప్రాణం ఎంత అల్లాడిపోయాడు. ప్రభువా, నేను చనిపోతున్నాను, ఒక రోగిగా, ఎపిసరిగా, మోసగట్టిగా నేను చావట్లేదు, నేను నమ్ముకొని చచ్చిపోతున్నాను, నాకు ఎంత చక్కని సాగించు. నా సావు నా జాతిని రక్షించున్నాయి. నన్ను కొట్టిన వారిని, తిట్టిన వారిని వాళ్ళు ఏమి చేయదు, వాళ్ళని క్షమించి వాళ్ళని కాపాడు ప్రభు. నా కడుపులో ఉన్నది ఆడపిల్లల మగపిల్లైనా అజ్ఞానం గడులో కొడుతున్న ఈ బిడ్డ రాబోయే కాలంలో క్రీస్తు నక్షత్రంలాగా ఈ ప్రపంచమంతా వాడుకోమని నేను నా తల్లి కడుపులో ఉండగా నా కోసం అమ్మ ప్రార్థన చేస్తూ వాళ్ళు కొట్టిన దెబ్బ తట్టుకోలేక నిత్య బాధ అనిపించి ఆ బాధలు నన్ను ప్రసవించి కానీ నెత్తులు గుడ్డుగా ఉన్న నన్ను తన కళ్ళ రుచుకొని గుండు కత్తుకొని, తండ్రి ఈ బిడ్డ నా బిడ్డ కదయ్యా, నీ బిడ్డని సాక్షిగా వాడుకోమని నా కొరకు మా అమ్మ ప్రార్థించి వెంటనే మా అమ్మ చచ్చిపోయింది. నేను పుట్టగా నా తల్లి చచ్చిపోయింది. నా తల్లి ఎలా ఉండదు నాకు తెలియదు. కన్న తల్లి లాలిపాట, జోలపాట నాకు తెలియదు. మీరందరూ చాలా అదృష్టవంతులు. మీ కన్న తల్లి యొక్క ప్రేమలో పెరిగారు, మీ కన్న తండ్రి యొక్క ప్రేమలో పెరిగారు. మీరు చాలా అదృష్టవంతులు. కానీ మీకున్న అదృష్టం నాకు లేదు. పుట్టగా అమ్మ చచ్చిపోయింది, మధ్యలో నాన్న చచ్చిపోయాడు. ఇప్పుడు నాకు అమ్మ లేదు, నాన్న లేదు. అమ్మ నాన్న లేని అనాథను. అమ్మ నా ఈ లోకరీతిగా శారీరకంగా అమ్మ నాన్న లేని అనాథనే నన్ను యేసయ్య అమ్మ కంటే నాన్న కంటే తోడుగా ఉంది నా చేయి పట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చచ్చే వరకు నా చేయి విడవకుండా నడిపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నాలాంటి అనాథులు, అమ్మా నాన్న లేని అనాథులైన వారు ఉంటే మీ చేయి పట్టు ఇప్పుడు దాకా నడిపించిన వాడు మన యేసయ్య మాత్రం. కేవలం అనాథ. ఈ రాత్రి మీ అందరూ ఒక మాట చెప్పాలన్నా, అదేనంటే మనము భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మన తల్లిని, మన తండ్రిని సన్మానించడం కాక. ఆ వాక్యం భలే ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. మీరు అందరూ చదవాలి చక్కగా. ఎఫెసీయులు 6వ అధ్యాయమా 6న 2వ వచనం తల్లి కరెక్ట్ చదువు. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించము. భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నేను రాశాను అక్కడ, లేకపోతే వేసే చెప్పాడు. బైబిల్ ఉంది కదమ్మా. ఇప్పుడు నాకు చెప్పడం అందరూ, నీ తల్లిని, తండ్రిని, నా తల్లిని, నా తండ్రిని నా బతుకాలం అంతా మంచిగా సన్మానిస్తాను. అట్టి భాగ్యం యేసుక్రీస్తు పిల్లలకు మాత్రం ఉండదు. దేవుని స్తోత్రం. మన పుట్టిన కాడి నుంచి మన పెంచారు కానీ ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని అప్పులు చేశారు.
ఎన్ని శ్రమలు వచ్చినాయో అవన్నీ పక్కన పెట్టి పుట్టిన కాడ నుంచి, తల్లి కడుపులో నుంచి, భూమిని పుట్టిన కాడ నుంచి పెంచే వరకు, పెళ్లి చేసే వరకు, కన్న కూతురికి కన్న కొడుకు బాగా చదువుకుని పెళ్ళయి మంచిగా చక్కగా ఉంటే చూసి ఆనందించేది ఎవరమ్మా? పక్కింటోళ్ళు అసూయపడతారు. ఈ కొడుకు కానీ కూతురు కానీ ఏదైనా కష్టాలు ఉంటే ఏడ్చేది ఎవరమ్మా? ఏడ్చేది ఎవరు? పక్కింటిలో అడుగుతారా? వాళ్ళకేం పని, ఇంకా సంతోషపడతారు, మంచి పని. కాబట్టి మన మేలు కోరే తల్లిదండ్రులు, మన కీడు కోడి కొందరు ఉంటారు అమ్మ నాన్న, వాళ్ళ గురించి చెప్తున్నారు. మన మేలు కోరే తల్లిదండ్రులు, వాళ్ళని మనం చచ్చిపోయే వరకు వాళ్ళని మనం సన్మానించడం గాక. అట్టి కృప భాగ్యము దేవుడు మనకి ఇచ్చను గాక. ఎందుకంటే నాలాంటి అనాథకు ఇప్పటికీ మా అమ్మ లేని లోటు ఏంటో, నా తండ్రి లేని లోటు ఏంటో నేను చాలా అనిపించాను, చాలా బాధపడ్డాను. ఇప్పుడు కనిపిస్తూనే ఉన్నా అమ్మా నాన్న లేని అనాథ. అందుకే నేను చాలాసార్లు చాలా పాటలు రాశాను. ఈ బుక్లో చాలా పాటలు ఉంటాయి. ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీసాల గొప్ప అనండి. క్రీస్మస్ అనే యూట్యూబ్ ఛానల్ నాకు ఉంది, ఈ మధ్య ప్రారంభమైంది. ఈ పాటలన్నీ వస్తాయి మనకి, ఒకళ్ళు వినండి, నేర్చుకోండి, మంచిగా ఉంది. నన్ను చిన్న పాట పడతాను. అర్థము లేని నా జీవితానికి అర్థము కలిగించినావు, అర్థము లేని నా జీవితానికి అర్థం కలిగించినావు. తండ్రి కంటే నన్ను నడిపించినావు, తల్లి కంటే నన్ను ముద్దాడినావు. తండ్రి కంటే నన్ను నడిపించినావు, తల్లి కంటే నన్ను ముద్దాడినావు. తల్లి కంటే నన్ను ముద్దాడినావు. యేసయ్యా నా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, హల్లెలూయా. ఆదరణ లేక అల్లాడిపోయి నా యేసయ్యా, అల్లాడిపోయి నా యేసయ్యా. కరుణించినావు, కృప చూపినావు, దయగల దేవా. కరుణించినావు, కృప చూపినావు, దయగల దేవా. యేసయ్యా నా యేసయ్యా, హల్లెలూయా. యేసయ్యా మా అమ్మ చనిపోయిన తర్వాత, ఆ కార్యక్రమం జరిగించిన తర్వాత పసిగుడ్డుగుండా నన్ను నా తండ్రి, మా బంధువులు ఒక జంతువుగా మారుస్తున్నారు. దానికి కారణం, ఒక విషపు జంతువుగా మారుస్తున్నారు. దానికి కారణం అంటే పట్టణాల్లో, నగరాల్లో ఉన్న కొంతమంది తాగుబోతులు, తిరిగిబోతులు, రౌడీలు, గోండాలు, స్మగ్లర్లు ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా మా భద్రాసన అడవిలోకి వచ్చి అడవిలో నుండి ఆడపిల్లల్ని, అంటే అడవి సంపద, జంతు సంపద దొంగతనంగా దోసుకెళ్ళిపోవడం కాకుండా మా అడవిలో కనబడిన అమ్మాయిల్ని అతి దారుణంగా పాడు చేసి చంపేసి రోజులు. అతి దారుణంగా పాడు చేసే రోజు. మా కుల పెద్దలు, మా అడవి మనుషులయ్యా, అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవిలో చచ్చిపోయే వాళ్ళమయ్యా, అడవిలో జీవించేవాళ్ళు, అడవిలో చచ్చేవాళ్ళు. మా ఆడపిల్లలు ఎందుకు చంపుతున్నారు అని అడిగినందుకు వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులతో, బాంబులతో మా కులస్తులను బెదిరించి
భయపెట్టాడు. అలాంటి రోజుల్లో నేను అడవిలో పుట్టాను. మా అడవిలో మా నాన్న ఆంబోతాం కానీ ఎడుగో నా కొడుకు మేసాదోప వీడిని ఒక విషపు జంతువుగా మార్చి మన అడవిలో ఉన్న ఆడపిల్లను చంపేసే వాళ్ళని చంపి మన అడవి ఆడపిల్లలకి కాపరిగా అడవికి రక్షకుడుగా ఉంటాడని వాళ్ళు మాట్లాడేసుకుని పాములు కలిసిన పామిషం తాగిన సావకుండా ఉండే కొన్ని అడుగు ముందులు ఉన్నాయి. నల్లేస్తా, తెల్లేస్తా, భూమిస్తా, మణికంఠ ఇవి నాకు త్రాగించారు. నేనే కాదు, మీరే కాదు, ఎవరు త్రాగిన గంట సేపటికు శరీరం అంతా ఆవరించేస్తాయి. అప్పుడు పాములు కలిసిన పామిషం తగిన మనిషి సాగు. వాడి శక్తి, ఆ అడవి మందుల శక్తి శరీరంలో ఉన్నంతకాలం బతికే ఉంటారు. వాడి శక్తి తగ్గిపోతే చచ్చిపోతాడు. అందుకే ముందు నేను సావలేకుండా కొంతకాలం బతికించడానికి అడుగు మందు త్రాగించి ఆ తర్వాత మా అడుగున్న భయంకర పాములు నల్లత్రాసు, ఎర్రత్రాసు, గోంద్రాసు, పసరాసు, కోడిదాసు అని 5 రకాల పేర్లు కలిగిన పాముల విషయాన్ని నేను పుట్టిన మొదలుకొని నాకు 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ పాము విషయం తాగిస్తూనే ఉన్నాను. నేను తినే ఆహారంలో, నేను త్రాగే నీళ్ళల్లో నా కళ్ళ ముందే పామును పట్టుకొచ్చి ఆడి తలను పట్టుకొని ఎక్కడ నొక్కితే పాము విషయం నోట్లో నొచ్చేద్దో అలా నొక్కేవారు. నేను తినే ఆహారంలో ఆ నోట్లోంచి, పాము నోట్లోంచి విషబొట్లు పడతా ఉంది. నాకు తెలియదు కదా. నేను తాగే నీళ్ళు పడతా అలా తాగేసేవాడిని. 13 సంవత్సరాల దాకా అలా విషం తాగేస్తూనే ఉన్నారు. ఒళ్ళంతా విషం అయిపోయింది. ప్రమాదకర మనిషిగా మారిపోయాను. నా జుట్టు, నా శరీరము, నా మోకము, నా చేతి గోళ్ళు, కాలు గోళ్ళు చాలా భయంకరంగా మారిపోయింది. నా జుట్టు ఎక్కడి నుంచి నా మోకాలు దాకా ఉండిపోయింది. అడవుల్లో ఆడపిల్లలను కాపాడుకునే జాబ్ కాబట్టి దానికి సంబంధించిన ట్రైనింగ్లు ఇచ్చారు. భూమి మీద నడిచేవాడిని కాదు, చెట్ల మీద నా ప్రయాణం. ఈ చెట్టు నుంచి ఆ చెట్టు కోతులకు ఎగిరిపోతుండేవాడిని. నా తండ్రి రాంపోతే కన్నా నా కొరకు ప్రత్యేకంగా చెట్టు మీద ఇల్లు కట్టాడు. మీరు ఎప్పుడన్నా ఆ కొండ నుంచి కొద్దిగా ముందుకెళ్తే ఆ ప్రాంతాలు చూస్తే చెట్ల మీద ఇల్లు కట్టుకుంటారు 100 మంది. నా కొరకు మా నాన్న రాంపోతే కన్నా ప్రత్యేకంగా ఇల్లు కట్టాడు. నేను ఎక్కువ చెట్టు మీద ఉండేవాడిని. చెట్ల మీద నా ప్రయాణం, భూమి నుంచి కాదు. ఎవరైనా అడవులు ఆడపిల్లల్ని బాధ పెడుతుంటే ఆడలు ఏడ్చే కేకలు, ఆడపిల్లలు ఏడ్చే కేకలు, ఆ సాగు కేకలు, అవన్నీ నాకు వినపడితే చాలు వెళ్ళిపోయేవారు. ఒకరు వినపడకపోతే నన్ను పిలిచేవారు. చెట్ల మీద నన్ను పిలిచేవారు. చెక్కమెగడా, నేసగొరప్ప, చెక్కమెగడా, వర్ర 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 దాని చెక్కులు కుర్రై నడిచేవారు. ఆ చెట్ల మీద నేను ఆ చెట్ల నుంచి అబ్బా జాంతరంగా కుర్రప్ప లభదపని ఎగురుకుంటూ వెళ్ళి ఎక్కడైతే మా అడవులో ఆడపిల్లల్ని బాధపడుతున్నారో, పాడు చేస్తున్నారో ఆ దుష్టుడికి, ఆ దుర్మార్గులకి మా ఆడల మధ్య దూకేసేవారు. 6 అడుగుల మనుషులు, కండబలం, గుండె బలం, ఆయుధ బలం కలిగిన వారు. వారి చేతిలో ఎంత లవాడు పడినా 2 నిమిషాలు చంపేస్తారు. అంత ఘోరమైన మనుషులు. వాళ్ళ చేతిలో నేను పడినా సావకుండా ఇంకా బతుకున్నానంటే నా గొప్పతనం కాదు, నా కన్న తల్లి కన్నీరు ప్రార్థన. యేసయ్య ఆయన సాక్షిగా ఉండాలి కాబట్టి, మీ దేవుని సాక్షిని చెప్పాలి కాబట్టి యేసయ్యే ప్రశ్నించుకున్నాడు. ఇక్కడ కూర్చుని మీ అందరూ ఒక మాట చెప్తున్నాం. ఈ రోజు వరకు మనం అందరం క్షేమంగా, మనము, మన భర్త, మన భార్య, మన పిల్లలు, మన అత్తింటోళ్ళు, పుట్టింటోళ్ళు అందరూ, మన ఏ ప్రాలు నా ప్రాలు, మనందరం క్షేమంగా బతుకున్నామంటే కారణం ఎవరు? మన బలమా? మన కులమా? నోటు చెప్పండి. మన అందమా? మన డబ్బా? యేసయ్య ఉచితమైన కృపతో బతుకుతున్నాను. సినిమా యాక్టర్లు మనకంటే అందమైన వారు, రాజకీయ నాయకులు, ధనవంతులు మనకంటే గొప్ప వారు ఎంతోమంది తెచ్చిపోతున్నారు. ఇంకా మనం బతుకున్నామంటే మన గొప్పతనం కాదు, మన ద్వారా దేవుడు ఏదో తన కార్యం చేయబోతున్నాడు. అందుకే బతుకున్నాం. దేవునికి స్తోత్రం. నేను వాళ్ళ చేతిలో పడిన బతుకుంట కారణం యేసయ్య వస్తున్న కృప. అయితే నాకు వచ్చిన ట్రైనింగ్ ఎలాంటిదంటే, అంటే మా ఆడవాళ్ళని కాపాడే ట్రైనింగ్ ఎలాంటిదంటే, కన్ను మూసి కన్ను తెలుసు లోపలని అంత స్పీడ్కి వెళ్ళిపోయేవాడు. స్పీడ్కి వెళ్ళిపోయి నా చేతి గోలతో, నా నోట్ల పొలతో కలిసేసేవాడు. నేను ఆ చెట్ల నుంచి వేలాడుతుండే ఓడలు తాడులా ఉంటాయి.
అవి పట్టుకొని ఉయ్యాల ఒకటి భరిస్తున్నాను. అలా పట్టుకొని ఉయ్యాల గుర్తూ ఒక్క తండ్రినేవాడు. నా కాలుగూరు కానీ చేతుగూరు కానీ నోట్లో పొళ్ళు కానీ ఎదురు మనసులో తెగబడితే చాలు నాలో ఉన్న పామిషం వాళ్ళకి వెళ్ళిపోయి గిర్ర కింద పడి చచ్చిపోతుందా. ఇది నా తండ్రి ఆంపోతే కన్నా మా గూడుపోలు మా అడుగులో ఉన్న ఆడపిల్లలను కాపాడుకోవడానికి నాకు ఇచ్చిన మంచి జాబు, మంచి ఉద్యోగం, గెల్లటం కావాలి. ఎవరో కొంతమంది కళ్ళు మూసుకుంటున్నారు అంటే నా కోసం ప్రార్థన చేస్తున్నారేమో. నా గురించి అలా చెప్పండి అన్న. ఆ ప్రకారంగా మా జాతి ఆడవాళ్ళని కాపాడుతూ ప్రారంభించాను. ఇదొక పని. ఇంకొక పని ఉంది, దొంగతనాలు. దొంగతనం కూడా చేపించారు. నేను చేయలేదు, నా చేత కాదు. ఆ రోజుల్లో భయంకర దొంగతనం జరిగాయి. స్టోరపురం, అబ్బాఖాన్, సౌడ ప్రసాద్, గజ్జల ప్రసాద్, టైగర్ నాగేశ్వరరావు, ఆంబోతేంగన్న, పంచి దొంగలు నన్ను అప్పుడప్పుడు దొంగతనం తీసుకెళ్ళేవారు. నేను దొంగతనం చేయలేదు, నా చేతగా. నన్నెందుకు తీసుకెళ్ళేవారంటే మా దొంగల కంటే బలవంతులు వచ్చి మా దొంగలు కొడతాకు వస్తే మా దొంగలు గడ్డుగా ఉండి మా దొంగలు గడ్డుగా ఉండి వచ్చిన వారిని మా దొంగలు కొట్టేవారిని వాళ్ళకి లిగర్ చేయాలి. దొంగలకి బాడీగార్డ్ ఉద్యోగం. ఆ కొమ్మల నుంచి కాపాడుకోవాలి. 100% దొంగలకు కాపాడాలి, 90% ఆడవాళ్ళు కాపాడాలి. ఇదే నా ఉద్యోగం, ఇదే నా పని. ఈ పని చేస్తేనే నాకు ఆహారం పెట్టుకోవాలి, లేకపోతే లేదు. అమ్మా, మనం ఏ పని చేయకుండానే మనకు అన్నం వచ్చేస్తుందా? అదన్నా నోటి చెప్పండి అయ్యా. మనం పని చేయాలా వద్దా? దేవుడు చేయమన్నాడు, వద్దన్నాడా? ఎక్కడ అన్నాడు? చదవండి బైబిల్. నేను చెప్పండి, బైబిల్ చదువుతాను. సామెతలు గ్రంథం ఒక మంచి మాట ఉంటుంది, చూడండి. సామెతలు 10వ అధ్యాయం 4వ వచనం. సామెతలు 10:4. బద్ధకంగా పనిచేసేవారు దరిద్రుడా, శ్రద్ధగా పనిచేసేవారు ఐశ్వర్యం. చాలు. మన మగవాళ్ళు చదవన్నా, మన మగవాళ్ళు అయ్యగారు బాధ్యత గారు నాతో మీరు అందరూ చెప్పండి. బద్ధకంగా పనిచేసే వాళ్ళందరూ చాలా మంచివారు. అయ్యగారు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఈ సేవని బద్ధకంగా చేశాడు, శ్రద్ధగా చేశాడు. కాబట్టి ఎంత అద్భుతమైన సంఘం చేశాడు. అది ఏ పనన్నా దేవుడు మనకి ఇచ్చిన పనిని శ్రద్ధగా అందరికి పనులు బాగా వచ్చిన కాక ఏ పని పాటు లేకుండా ఇళ్ళల్లో ఉండి భార్య తెచ్చిపెడితే, పిల్లలు తెచ్చిపెడితే, భర్త తెచ్చిపెడితే ఉండడం కాదు. ఇంట్లో ఒక్కడు సంపాదించి 10 మంది ఉండడం కాదు. అందరూ కూడా బాగా కష్టపడుదురు గాక, పనులు చేసుకుందరు గాక, కాళ్ళ నొప్పులు, కేళ్ళ నొప్పులు, నడుములు పోను గాక, పని అనగానే పరిగెత్తుదాం గాక, మగవాళ్ళకు బాగా పనులు వచ్చును గాక, మన పిల్లలందరికీ, మన సంఘ సోదరులకి బాగా చదువుకుని బాగా కష్టపడి ఇష్టపడి చదువుకుందరు గాక. చెప్పండి, కష్టపడాలి, ఇష్టపడి చదవాలి, చదువుకుందరు గాక. సూస్ కాపీ కొట్టకుండా బాగా మంచి మార్కులతో పాస్ అవుతురు గాక. గవర్నమెంట్ ఉద్యోగులు వచ్చును గాక, ప్రైవేట్ ఉద్యోగులు వచ్చును గాక. ఏ పని లేకుండా ఉండొద్దు. మన దేవుడు చెప్పేది ఏంటంటే ఏ పని లేకుండా ఉండొద్దు. పని చేయమన్నాడు. కష్టపడండి, పని చేయండి, నేను మిమ్మల్ని దీవిస్తాను. చూడండి ఒక మాట, ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం 1వ అధ్యాయం భలే ఉంటుంది అక్కడ మాట. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. ఒక్క నిమిషం ఉండమ్మా, మా కుమారుడు చదువుతాడు. చదువునా. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమి నిండించుదురుగాక. చాలా చాలా నాది చెప్పండి. ఫలించాలి, అభివృద్ధి అవ్వాలి, విస్తరించాలి. ఇది జరగాలంటే కష్టపడి పని అని ప్రభు ఉద్దేశం. యేసయ్య అందరికి పనులు ఇచ్చును గాక నా ఆశ.
ఈ సేవకుడు ప్రార్థన చేస్తున్నాను. ఏ కుటుంబంలో కూడా పని లేకుండా ఉండకుండా అందరికీ దేవుడిచ్చిన ఏ పని ఆ పని, దేవునికి వ్యతిరేకమైన పనులు కాకుండా ఆయనకి ఇష్టమైన పని, మనం కష్టపడే పని, ప్రభుకి ఇష్టమైన పనులు కాదు, ఆయనకి ఇష్టమైన పనులే కష్టపడి పని చేసుకొని మనం జీవించడం కాక. నేను నా పని ఏంటమ్మా అప్పుడు మరే గుర్తించుకున్నారే, గెల్లటము అదే నా పని. 13 నుంచి 18 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వాళ్ళ ఇష్టంగా నన్ను వాడుకున్నాను. వాళ్ళ ఇష్టంగా నన్ను వాడుకున్నాను. 18 సంవత్సరం వయసు నాకు రాగానే ఇక బాగానే దొంగతనంలో వచ్చిన డబ్బులు పంచుకున్నాను. దొంగలు పంచుకుంటారు, మీకు తెలియదు, దొంగలు పంచుకుంటారు. నా వంతు 3,50,000 వచ్చినాయి. ఎంతనా? ఆ రోజుల్లో కష్టపడి డబ్బులు కదా. ఆ ఇంటికి ఈ ఇంటికి నిప్పులు పెట్టి కొంపలు వచ్చి ఏడిపించి దొంగతనం వచ్చిన డబ్బు ఎంతమ్మా? 3,50,000 వచ్చింది. 18వ సంవత్సరం వయసు నాకు రాగానే చిన్నతనంలో పామిషానికి ముందు సావకుండా అడుగు మందు తాగించారే, ఆ అడుగు మందుల శక్తి నా శరీరంలోనే తగ్గిపోయింది. ఎప్పుడైతే తగ్గిపోయిందో ఈ పామిషము నా గుండెకు పట్టేసింది. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, మన వస్త్రాలు బాగా ఉతికి పిండితే ఉండదు, అలాగే నా శరీరం ఎవరో గట్టిగా నలిపేసినట్లు, నా నరాలు తెగిపోయినట్లు, నా ఎముకలు ఇరిగిపోయినట్లు, చాలా భయంకరంగా ఆ బాధ తట్టుకోలేక నా తండ్రి కాళ్ళ మీద పడి ఏడిశాను. అబ్బా జాంజగబ్బా కూరబ్బా కలిసిపోతున్నా, తండ్రి బ్రతికించు లేదా చంపే, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను అని ఏడిశాను. అప్పుడు నా తండ్రికి అర్థమైపోయింది, నేను చచ్చిపోతాను తెలుసుకొని, కొడుగా నువ్వు భయపడవు, ఎలాగైతే నీకు పామిషం పోసానో అలాగే తీస్తాను, 3,50,000 నీకు అన్ని మందులు వాడతాను రా, నువ్వు భయపడవు అన్నాను. నా అసలు పేరు మేసరగొప్ప, మా నాన్న పేరు ఆంబోతంగన్న, మా మామ పేరు దొన్నపోతులేరయ్య, ఇంకొక మామ పేరు బలిగొండు సామయ్య, మా మేనత్త పేరు ఏనుగు గంగమ్మ. ఈ ఆంబోతు దొన్నపోతులు మేసాల మా ఇంటి పేర్లు కాదు, అవి ముద్దు పేర్లు, చక్కని ముద్దు పేర్లు. మా నాన్న ఆంబోతంగన్న క్షుద్ర మాంత్రికుడు, పిచ్చమాంత్రుడు కాదు, ఈ చెట్ల కింద పుట్ల కింద మాంత్రుడు కాదు. నాకు తెలిసి చుట్టుపక్కల మీరు మాంత్రులు భయపడిపోతారు, అలా చేస్తారు కూడా. ఇలా ఇక్కడ ఈ చెట్ల కింద పుట్ల కింద మాంత్రుడు కాదు, క్షుద్ర మాంత్రికుడు. 100 మంది మాంత్రికుల్ని తయారు చేసినవాడు. దెయ్యాలు రమ్మంటే వస్తాయి, పమ్మంటే పోతాయి. కళ్ళలో కదమ్మా, దర్శనంలో కాదు, కల్ముసుంటే కాదు. నా 2 కళ్ళతో నేను దెయ్యాలను చూశాను. నిజం దెయ్యం నమ్మండి నమ్మకూడదు. దెయ్యాలు మా నాన్న ఆంబో తెగన ఫ్రెండ్లను పిలిస్తే వచ్చేసినాయి. వాతాలా కాసాలారా వర్రా వర్రకులే అని వచ్చేసినాయి అమ్మ. 2 దెయ్యాలు వచ్చి ఈ ఎలాగ స్టాండ్ పెట్టాక అలాగే 2 దెయ్యాలు వచ్చి నన్ను చూస్తాయి. నేను దెయ్యాలు చూస్తున్నాను, దెయ్యాలు నన్ను చూస్తున్నాను. దెయ్యాలకి మా నాన్న ఆంబోతే నేను చెప్పానంటే, నా ప్రియమైన స్నేహితులు దెయ్యాలరా, నా కొడుకు మీసాల గొప్పని బాగు చేయమన్నాడు. దెయ్యాలు బాగు చేస్తే పాడు చేస్తాయా? అదన్నా చెప్పండి రా. అత్తా కోళ్ళు పెచ్చ కొట్టుడు కొట్టుకుంటా కారణం ఎవరు? అన్నదమ్మ కొట్టుకుంటాకి, సంఘసులు కొట్టుకుంటాకి, సంఘసు దెయ్యాలు వస్తాయి. అట్టి దెయ్యాలు మన నెలల నుంచి మన కుటుంబాల నుంచి బయటకు వెళ్ళి కాలిపోను గాక. ఆ మంత్రశక్తులు యేసు అగ్నిలో కాలిపోను గాక. 2 దెయ్యాలు వచ్చి నన్ను చూస్తున్నాయి. నేను దెయ్యాలు చూస్తున్నాను, దెయ్యాలు నన్ను చూస్తున్నాయి. నేను చూసిన దెయ్యం జుట్టు ఈ తలకాడ నుంచి భుజం దాకా బేబీ కట్టిన, నా జుట్టు నా తలకాడ నుంచి నా మోకాల దాకా. దెయ్యాలు నా జుట్టు చూస్తున్నాయి, నేను దెయ్యాలు చూస్తున్నాను. దెయ్యాలు అనుకున్నాయి మాకంటే ఈడు చుట్టే పెద్ద ఉన్నాడు, మాకంటే ఈడే పెద్ద దెయ్యమని నన్ను చూసి దెయ్యాలు పారిపోయి, నన్ను బాగు చేయడం తర్వాత సంగతి అయ్యే పారిపోయి. అడవిలో అమూల్యమైనటువంటి మందులు ఉన్నాయి. ఆ మందులు నాకు మా నాన్న తాగించాడు. విషయం బాగా ముదిరిపోవడం వలన వాటి వల్ల కాలేదు. సహజంగా అతని రాంబోతని పెద్ద మాంత్రుడు కాబట్టి మంత్రాలు కనిగడు చాలుడు కాసుమల క్షుద్రశక్తి లాంటి ప్రయోగం చేశాడు. వాటి వల్ల కాలేదు. దెయ్యాలు బాగు చేయలేదు, మంత్రాలు బాగు చేయలేదు, అడవులు మందులు బాగు చేయలేదు,
నాటు మందులు, ఆయుర్వేదాలు నాకు ఏ నా రోగం బాగు చేయక ఎక్కువైపోయింది. ఇంకా నా రోగం ఎక్కువైపోయింది. అప్పుడు నా తండ్రికి ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు మంచి స్నేహితుడు. ఆ రాజకీయ నాయకుడితో మా నాన్న ఆపోతే కన్నా నన్ను తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్ళాడు. అక్కడ హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్లు నన్ను పరీక్షించి నిలువెల్ల పార్మిషన్ నిలిపాడు, అబ్బాయి చచ్చిపోతాడు బతకడు అని చెప్పారు. నా తండ్రికి ఆ రిపోర్ట్ ఇచ్చారు. ఆవిడ మా నాన్న ఇంటికి తీసుకొని ఏడుస్తున్నాడు. గురప్ప కొడుక, నీకు పార్మిషన్ పోసి నేనే నీకు విషయం తిన్నాకున్నా, కానీ నా వల్ల కూడా కాదా, ఇవి చచ్చిపోతున్నాను కొడుక అని ఏడిచాడు. ఇంకా చెప్పాడు, కొడుక గురప్ప నీకు పార్మిషన్ కూడా కారణం మన అడవుల్లో ఉన్న ఆడపిల్లల్ని బాగు చేయడం కదా, నిన్ను బట్టి వేల మంది బతికారా, కానీ నువ్వు చచ్చిపోతున్నావు కొడుక, నాకు చాలా బాధగా ఉందని చెప్పి చాలా బాధపడ్డాడు. కొడుక నువ్వు ఎలాగో చచ్చిపోతున్నావు, నువ్వు చనిపోయే ముందు నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అదేనంటే నువ్వు పుట్టక ముందు మీ అమ్మ ఒక దేవుని నమ్మకంగా, ఆయన ఎవరో తెలియదు. కొడుక మన కులాచార ప్రకారంగా పరాయి దేవుని చంపేస్తారు. మీ అమ్మని చంపేశాం. మీ అమ్మ చచ్చిపోయి కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. మీ అమ్మ నిన్ను తన ఒళ్ళో పెట్టుకొని నీ గురించి తన దేవుడికి చెప్పడము నా కళ్ళ చూశాను, చెవులకు నన్ను కొడుకు. ఇప్పుడు నేను చెప్పేదంటే మీ అమ్మ సరిపోయింది కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన నీ కన్న తల్లి దేవుడు ఖచ్చితంగా నిన్ను బాగు చేస్తాడు. దుర్మార్గుడు, అడవి మనిషి, కోయ ద్వారా దొంగ, యేసు ప్రభుని తన నోట్లో దూషించిన వాడు, యేసు ప్రభు నమ్ముకున్నందుకు మా అమ్మని చంపిన నరహంతకుడైన మా నాన్న ఆంబోతెంకన్న నోట్లో నుండి యేసయ్య సువార్త నాకు అందింది. ఈ రాత్రి చిన్న ప్రవచనం ఒక ఆత్మీయ తండ్రి, కొంతమంది తెలుసో తెలియక తమ్ముళ్ళు సోదరులు మన దేశస్తులే తెలుసో తెలియ కొంతమంది యూట్యూబుల్లో సినిమాలో వ్యక్తిగతంగా యేసు ప్రభుని బైబుల్ని మరియమ్మ తల్లిని చాలా ద్వేషిస్తున్నారు, పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. అలా తెలుసో తెలియక మన యేసయ్య గురించి బూతులు మాట్లాడిన ప్రతి ఒక్క నోరు రాబోయే రోజు నాలాగా యేసయ్య సువార్త ప్రకటించే నోరుగా మారిపోతారు. దేవుని స్తోత్రం. ఆంబోతెంకనే యేసయ్య నమ్ముకున్నాడు ఆలోచన లెక్క. అయితే నాకు ఏడుపు వచ్చింది, బాగా ఏడు చేశాను. కారణం మా అమ్మని చంపేశాను. మా అమ్మ కూడా ఒక దేవుడి కోసం చచ్చిపోయింది. అయితే నా కన్న తల్లి పూజించి ఆరాధించిన నా కన్న తల్లి దేవుడే నన్ను బాగు చేస్తాడు అని నేను నమ్మాను. దేవుడిస్తారు. అడుగులో చెట్టు ఉంది, చెట్టు పైకి వెళ్ళిపోయాను. చెట్టు పైకి వెళ్ళి శిటారుగమని ఆకాశంలో చూస్తూ ఏడుస్తున్నా, తల్లి నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడా నన్ను బాగు చేయమని ఏడ్చాను. ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవులు నిలువెల్ల పార్మిషన్ రోగినై ఆ భయంకర ఘోర మృగాల జంతువుల మధ్యలో రోగినై విషపు రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. అడవిలో రోగినై చచ్చిపోయి నన్ను చూసిన దేవుడు ఈ రాత్రి సభ ద్వారా ఈ సభకు వచ్చిన మిమ్మల్ని అందరినీ యేసయ్య చూస్తున్నాడు. ఏ బాధల్లో, ఏ కష్టాల్లో, ఏ శ్రమల్లో, ఏ ఇబ్బందులు, ఏ అప్పుల్లో కురిగిపోయి బాధపడుతున్నారు, నన్ను చూసిన దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మన దేవుడి పేరు చూసే దేవుడు అనండి. ఎవరు చూస్తున్నాడు ఆయన? మన దేవుడు. అదే సామెత చూడండి 15:3 చదవండి అయ్యగారు. మా మోగానికి అవకాశం అన్నాము. పొద్దునంతా ఆడ చదివారు, సాటి మగవాళ్ళకి అమ్మ అవకాశం అన్నాము. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం అయ్యగారు చదువుతున్నారు. మీ అందరూ వినండి. చాలయ్యా, నాకందరూ చెప్పండి. యెహోవా కన్నులు, యేసయ్య కన్నులు ప్రతి స్థలం మీద ఉండను, చెడ్డోన్ని
మంచోల్ని చూస్తున్న దేవుడు. మన దేవుడి కంట చెడ్డోళ్ళు తెలుసు. చెప్పండి, చెడ్డోళ్ళని చూస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు పుట్టు మంచోళ్ళు చేతులెత్తండి. నా అంత మంచోళ్ళు ఎవరు లేరు. పుట్టు మంచోళ్ళు, నా అంత మంచోడు, నా అంత మంచమ్మ ఈ పాలవంత చుట్టుపక్కల కిన్నెరిస్తాను ఎక్కడ కూడా లేదు. పుట్టు మంచోడు చేతులెత్తండి. ముందు మేము కూడా ఎత్తలేదు, అయ్యగారు మేము కూడా ఎత్తలేదు. మన దేవుడు అంట మంచం ఇంతకి పుట్టు మంచోళ్ళు చేతులెత్తండి అన్న. పోనీ శబ్దోళ్ళు చేతులెత్తండి. ఆ మాట బైబిల్లో ఉంది. ఏమన్నా అందరం పాపం చేసి నీతిమంతుడు ఒక్కడను, అందరూ పాపం చేసి. ఇప్పుడు నిజంగా మనం మంచోళము శబ్దోళము తీయాలంటే దానికి జవాబు ఉంది బైబిల్లో. అది ఎక్కడ ఉంది తెలుసా? 1 కొరింథీ 1 కొరింథీ వాక్యమే సాక్ష్యమే. చూడండి, 1 కొరింథీ 11వ అధ్యాయం 28 వచ్చిన మాట ఉంటుంది. చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. చాలు. ఈ వాక్యం మహిళా సంఘం అప్పచెప్పాం. నా కన్నా చెప్పండి ఒకసారి. ప్రతి మనుషుడు అత్తకత్తే, కోళ్ళే, మామకు మామే, అల్లుడే, అయ్యగారే, సంగసరే, ఎవరికి వారి. నేను మంచివాడినా చెప్తామా పరీక్షించుకుందాము కాక, అప్పుడు తెలిసిపోతుంది నన్ను. అంతేగాని నేనా యోధ అన్నాడు యేసేపు, నన్ను అప్పగించేవాడు అంటే నేనా అలా అన్నాడు. అత్త నేనా అన్నాడు. ఎవరికి వారే పరీక్షించుకుందాము గాక, అప్పుడు తెలిసిపోద్ది మన పరిస్థితి లేదు. అవునా కదా మొగలరా? చెప్పండి అన్న. పరీక్షించుకుందాము గాక. ఒకళ్ళ భార్య ఎత్తిననుకో నేనా అనద్దు. అవును అయితే వచ్చాము, సర్దుకుపోదాము గాక. చాలామంది నేనా అనకూడదు. ఏమో నేనున్నానేమో అనుకొని పరీక్షించుకోవాలి. అప్పుడు ఇళ్ళల్లో గొడవలు వస్తాయా? ఎవరికి వాళ్ళే పరీక్షించుకుంటే ఇళ్ళల్లో గొడవలు వస్తాయా? అన్నదమ్ముడు కొట్టుకుంటారా? పైకి అందరి ముందు బాగానే ఉన్నా ఇళ్ళల్లో గదులు తప్పిలేసుకొని మూతులు భార్య భర్తలు పగలబడుకుంటారా? పరీక్షించుకుంటే భార్య భర్తలు పిచ్చ కొట్టుకుంటారా? చెప్పండి. అత్త కోడలు పిచ్చ కొట్టుకుంటారా? కొంతమంది ఈ సంఘం విశ్వాసం, కొంతమంది అందరే కదా, కొంతమంది కొన్ని సంఘాలు చూస్తున్నారు. సంఘం ఈ పెత్తనం అంతా, ఈ సంఘ పెత్తనం తాముదేనా, మాదేం లేదా, ఆయనదేనా? ఏ పెత్తనం ఆదేనా? మూతి కూడా ఆదేనా? మాకేం లేదా? సంఘం మీద నిన్ను పెత్తనంగా చేసింది ఎవరో? ఇది యేసయ్య మందిరం, అయ్యగారిది కాదు, నీటి కాదు, మన యేసయ్య, మన అందరిది. దేవుని స్తోత్రం. పెత్తనం ఉండకూడదు, ఇక్కడ దీనులమై ఉండాలి. దేవుని స్తోత్రం. మనం ఒకసారి మీటింగ్ వెళ్ళామా, మీటింగ్ వెళ్తే పలహారం కోసం కొడుకున్నాను సంఘస్థులమ్మా. క్రిస్మస్ కదా, క్రిస్మస్కి పలహారం వస్తున్నారు. ఒక ఆమెకు ఒక పొట్టం తక్కువ వచ్చిందమ్మా, పలహారంగా కొట్టిందమ్మా. అట్లా ఇసిరేస్తే అది వచ్చి నానబడింది. కొంతమంది ఒక మొక్క భోజనం వండించేటప్పుడు ఒక మొక్క తక్కువైందంట. ఆ చికెన్ మొక్క ఏదో పక్కదానికి 2 వేసి నాకు ఒకటేస్తావా? అన్నం కోసం పలహారం వేసుకుంటున్నారు. అలా జరగకూడదు. ఇక్కడ పరిశుద్ధ కల్వరి గాస్పెల్ సొసైటీ ప్రార్థన సంఘంలో అలాంటి వాళ్ళం కాదు.
దేవుని స్తోత్రం. పలహారం కోసం మూతులు మార్చుకుంటారు, అన్నం కూరల కోసం దానికేసింది. నేనంటే గిట్టదు, ఈ చర్చిలో నేను గిట్టనులే, నన్ను ఎవరు చూడలే అనకూడదు. అందరూ సరిపోదురు గాక. తను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు. కొంతమంది నేను లేకపోతే ఆ చర్చి లేదే. నేను ఒకసారి హైదరాబాద్లో ఒక మీటింగ్ వెళ్తే నాసారం ప్రాంతంలో నా ముందు అలాగ ఫ్యాన్ దిగుతుంది, అంటే స్టేజ్ మీద. ఈ లోపల ఒక ఆయన వచ్చి అక్కడ పాస్టర్ అన్నాడు, ఆయన సంగపతి అంట, పాస్టర్ అయ్యా అన్నాడు, నా ఫ్యాన్ కట్టేయమన్నాడు. కట్టేస్తే నా మీద దిగుతుంది, అదాగిపోయింది. నేను అన్నాను, ఇదేంటంటే శ్రమల పోతున్నాయి, ఫ్యాన్ ఏమన్నా. ఆయన అన్నాడు, అది నా ఫ్యాన్, నిన్నే కొన్నా, దాని మీద నా పేరు వేశారు. నా పేరు సంఘస్థులందరికీ కనపడాలంటే, అది చదవాలంటే ఫ్యాన్ ఏమవ్వాలి, ఆపేశాను. నా తప్పే ఉందా? ఈ ఫ్యాన్ నాది, ఆ లైట్ నాది, ఇగో ఈ బాక్స్ నాది, ఆ కిటికీ నాదే, నేనే ఇచ్చా. నువ్వు వేయించలా, నీకు దేవుడు మేలు చేసినందుకు ఇచ్చావు, ఇచ్చినందుకు నాది నాదని అన్ని లాగలిపోతారా? మనం ఏసైకి ఇచ్చేసాం, ఏసై అంతకంటే వేరే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి వారి పరీక్షించుకుందాము గాక. మనం తప్పు చేస్తామా మంచి చేస్తామా అది మనకే తెలియదా? మనకు తెలుసులేదా? మనకే తెలుసు. దేవుడు కూడా ఒకవేళ తప్పు నీ తప్పు ఏమి లేదనుకో, అన్యాయంగా నీ మీద నింద తప్పు వచ్చినాయనుకో, దేవునికి స్తోత్రం అని చెప్పు. అంతేగాని నన్ను అన్యాయంగా తిట్టాడే అని ఏడకూడదు. కుటుంబంలో ఏడకూడదు, సంఘంలో ఏడకూడదు. యేసయ్యా, నేను అక్కడ ఉన్నా, ఆ చెట్టు మీద ఉన్నా, నా దగ్గరికి మీరు బాగా ఏ మాట అన్నారు, ఇప్పుడు చెప్పి మాట, నా దగ్గరికి మనుషులు అడవులోకి వచ్చి, అడవిలో చూడని ఆ అడవి అంత భయంకరంగా ఉండదు ఆ ప్రాంతంలో, నన్ను చూడని పట్టించుకోనని అక్కడ అడవులోకి మనుషులు వచ్చి, ఇలాంటి పాస్టర్ గారు వచ్చి నాకెవరు వాక్యం చెప్పలేదు, అసలు ఎవరో తెలియదు. ఒకరు వచ్చారనుకోండి పాస్టర్ గారు, నా దగ్గరికి ఎవరైనా పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పాలంటే నా చుట్టూ పులులు సింహాలు ఉంటాయి, వాటి మధ్య పిలిగని. నాకు వాక్యం చెప్పాలంటే పులులారా సింహాలారా పక్కకు రండి, మేసాల కొరకు వాక్యం చెప్పాలి అందరం. ఆ పులులు సింహాలు ప్రెసిడెంట్ గారు రెండయ్య గారు అంటే అమ్మా, ఒకళ్ళ అమ్మాయి అనుకో ఆ ఊరిలో ఉంటాడమ్మా, చుట్టుపక్కల కనబడడు. ఈ మధ్య చాలామంది ఒక పెద్ద దుర్మార్గం మాట తీసుకొస్తున్నారు, అది నాకు చాలా మనసులో బాధ కలుగుతుంది. అదేమాట అంటే బలవంతంగా క్రైస్తవులు మతాలు మార్చేస్తున్నారు. బలవంత మత మార్పిడి అనగా మిమ్మల్ని ఇక్కడికి ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టారా? చాలామంది అన్నారు, అమాయకులైన ప్రజల్ని బలవంతంగా మార్చేస్తున్నారే. ఇది వస్తుందా? ఇది పెట్టారు, బలవంతంగా మార్చేస్తున్నారే, బలవంతంగా దింపేస్తున్నారే అని అంటున్నారు. నిజంగా మీరు అమాయకులే కదా? నేను అమాయకురాలని, నాకు ఏం తెలీదు, నన్ను తీసుకొచ్చి అన్నం పెడతామని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. అన్నం నిజంగా చేతులెత్తండి, మీరు నిజంగా అమాయకులైతే. మన అమాయకులమ్మా, ఎన్ని కొంపలు ముంచుకుంటాము, మన అమాయకులైందమ్మా. మనకు తెలీదా ఏది మంచిదో ఏది చెడో తెలీదా? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని వచ్చిన వారు మనము. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును, యేసయ్య ఏంటో ఆయన ప్రేమ ఏంటో నాకు బాగా తెలుసు, అందుకే నేను ఆయన నమ్ముకున్నాను అని ఆలోచన. కానీ ఏదో బట్టలు ఎత్తారని, కోట్లు ఎత్తారని, అన్నం పెడతారని వచ్చి మతాలు మార్చుకోలేదు. అంత కర్మ మనకు పట్టలేదు. బలవంతంగా వచ్చారు మీరు? చెప్పండి మొగలారా, బలవంతంగా వచ్చామా? చాలా మంది అనే మాట భలే ఒక్కోసారి భలే బాధేసింది.
బలవంతంగా మార్చేస్తున్నారే. ఈ మధ్య ఒకడు అన్నాడు దాంట్లో ఒక సినిమా వాళ్ళు సినిమా హీరోను ఎవరో ఒక అమ్మాయి ఏసే నమ్మకంతో రక్షించబడింది, బాబు తీసుకుంది. ఆయన అంటాడు, సినిమా వాళ్ళని మార్చేస్తున్నారే, రాజకీయ నాయకులను మార్చేస్తున్నారే అని అన్నాడు. మారుస్తా కానీ ఏమన్నా చిన్న బొప్పులమ్మా, ఏమో వాళ్ళకేమి తెలివి లేదా, చదువు లేదా, వాళ్ళకి తెలియదా ఏది మంచో ఏది చెడ్డో, ఏ దేవుడు నమ్ముకుంటే నేను బాగుపడతానో, ఏ దేవుడు నమ్ముకుంటే నేను పరలోకి వెళ్తానో వాళ్ళకి తెలియదా? తెలిసి యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొని వస్తున్నారు. దేవుని స్తోత్రం. సరే, నా దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసా? మనుషులు రాలేదు. నేను ఏ చెట్టు మీద ఉన్నానో ఆ చెట్టు మీద ఎవరు ఎడుతున్నారా, నవ్వుతున్నారా? చిన్న బాబు పర్లేదు పక్కన. ఆ ఏడుసే కుర్రోడు అయ్యగారి ప్రార్థన, సంఘ ప్రార్థన ద్వారా రాబోయే రోజున పాస్టర్ అవును గాక. ఏడుసే వాళ్ళందరూ నా దగ్గర ఆవర్ చేసే పిల్లలు. ఈ పిల్ల పాస్టర్ అమ్మను గారు. దేవునికి స్తోత్రం. ఆవర్ చేసే వాళ్ళు. నేను ఎప్పుడైతే చెట్టు మీద ఉన్నానో పరలోకమందున్న దేవుడు నాకు వాక్యం చెప్పడానికి పరలోకమందున్న దేవదూతతో మాట్లాడి దేవుని దూతని పాస్టర్ గారు లాగా నా దగ్గర పంపించాడు. నేను చెట్టు మీద ఉన్నాను, బాగానే చెట్టు మీద ఉన్నాను. ఆ చెట్టుకి 10 అడుగుల ఇంటి దూరంలో గాల్లో దేవుని దూత అయ్యగారు లాగా నిలబడి నాకెళ్ళి చూస్తున్నాను. నాకు అర్థమయ్యే భాషలో దేవుని దూత నాతో మాట్లాడుతున్నారు. మన యేసయ్యకి, మన దేవుడికి ఎన్ని భాషలు వచ్చు? నేను చేసిన ప్రశ్న మీకు అర్థమైందా? మనం నమ్ముకున్న మన యేసయ్యకి ఈ భూమి మీద ఉన్న మనుషులు మాట్లాడే ఎన్ని భాషలు వచ్చు? కొన్ని వచ్చా? మనుషుల భాషలే కాదు, కంటికి కనబడే జీవుల నుండి ఏనుగు లాంటి జంతువుల వరకు, నీటిలో ఉన్న చేపల అన్ని భాషలు యేసయ్యకు తెలుసు. ఆ ఎత్తులో దేవతకు నిలబడి నాకు అర్థమయ్యే భాషలో చెట్టెత్తుగా వేసేవారు తప్ప వాకి జలపిన కాసులు జలపన దేహం ఏ చిన్నదకమే చేయగం ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేయగలిగిన ఒకే ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసుక్రీస్తు. 15 రాత్రులు 15 పగలు దేవదూతలాగా అయ్యగారు లాగే నిలబడి అడవిలో యేసయ్య సువార్త నాకు చెప్తున్నారు. దేవుని స్తోత్రం. నేను అడవిలో నా కాళ్ళు కింద పడదని నేను నడుస్తున్నాను. అడవిలో భూమి మీద నా కాళ్ళు. నేను బాగా చూస్తే దేవదూత కాళ్ళు నాయన ఆ గాల్లో తీరిపోతున్నాను. నాకు అర్థమైంది, ఈ దుష్టుడిని, ఈ నరగంతకుడిని మార్చడానికి దేవుడు పంపించిన దేవదూత నాకు అర్థమైంది. 15 రాత్రులు దేవుని వాక్యం విన్నాను. దేవుని వాక్యం వినడం ద్వారా విశ్వాసం కలిగిపోయింది. ఖచ్చితంగా నా తల్లిదండ్రులు యేసయ్యే నన్ను బాగు చేస్తాడని నమ్మాను. 1984 సంవత్సరం అక్టోబర్ నెలలో గుంటూరు అనే పట్టణంలో గొట్ట గ్రౌండ్లో ఇలాంటి సభలు, అక్కడ శాంతవర్ధన్ గారి పాస్టర్ గారు అక్కడ సభలు ఏర్పాటు చేశారు. ఆ సభలకి దినకరణ గారు, మద్రాసు నుంచి పెద్దయ్య గారు ఆయన సభలకు వచ్చారు. లక్షల మంది ఆ గ్రౌండ్లో జనం ఉన్నారు. ఈ అడవుల నుంచి నేనున్న ప్రాంతానికి 700 కిలోమీటర్ల దూరం గుంటూరుకి వెళ్ళాను. ట్రైన్లో వెళ్ళాను, బస్సులు వెళ్ళాను, ఏ వాహనం మీద నాకు తెలియదు. దేవదూత నా చీల పట్టుకున్నాను, నేను పట్టుకున్నాను. అంతే, కళ్ళు మూసి కళ్ళు తెలుసు లోపలని ఆ సభలో అయినా కూర్చున్నాను. వెనక నిలబడి ఇందాక అయ్యగారు ఎలాగైతే నిలబడి ఆనందిస్తారు, ఆ దైవజనులు ఆనందిస్తూ స్తుతిస్తున్నాను. నేను అలాగన్నా స్తుతిస్తా ఉన్నాను, ఏడ్చేస్తున్నాను. యేసయ్యా, నేను చచ్చిపోతున్నాను, నా యుద్ధం వచ్చిన వారిని ఎంత మాత్రము బయటకు త్రోసి అని చెప్పిన వాడు మన యేసయ్య. ఈ చర్చిలోకి రావాలంటే సంతకాలు పెట్టక్కర్లేదు. నీదే కులము, ఏ మతము, నువ్వు అంటోడివి, అంటురోగమోడివి, నువ్వు రావడానికి లేదు అనేవాడికి అదేసయ్య. అందరు రావచ్చు. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జిల్లాల
నా ఎద్దుకు రమ్మని చెప్పిన దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ కులం గురించి, మన మతం గురించి, మన వర్గం గురించి, మన పెంట లాంటి బతుకుల గురించి ఆయన ఆలోచించాడు. ఆయన అందరినీ ప్రేమిస్తాడు. దేవుడిస్తాడు. ఒక్క వాక్యం చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. చదవండి. ఫస్ట్ నుంచి చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయం మాట నుంచి చదవండి అయ్యా. ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇక్కడ ఉన్నాడని వారికి వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చింది కనుక వాక్యుడైన వారికి స్థలం లేకపోయినా ఆయన వారికి వాక్యము బోధించుచుండగా పక్షవాయు గల ఒక మనిషిని, అది కాదు సారీ, మొదటి అధ్యాయము 40 వచ్చింది. మొట్టమొదటి అధ్యాయం 40 వచ్చింది. మార్కు అదే ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధులు చేయమన్నాడు. ఆయనతో యేసయ్య చెప్పాడు. యేసయ్య ఆ కుష్ఠరోగి మీద కనికరపడి చెయ్యి చాచి ఆయన ముట్టి నాకిష్టమే శుద్ధుడు కమ్మనెను వాళ్ళు చెప్పాడు. అప్పుడు కుష్ఠరోగం వెంటనే వారిని విడిచి వెళ్ళిపోయింది. నాకు వినపడుతుంది తప్ప. కొంతమంది సప్పట కొడితే దోమ కూడా చావమ్మా. నీకు ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు మనం చదువుకుంది అంటే ఒక కుష్ఠరోగి చెప్పండి. ఆ రోజుల్లో కుష్ఠరోగులు ఊళ్ళో రాకూడదు, మనుషుల దగ్గర అంటు రోగం అని బయటికి హిందూసులమాట. అలా కుష్ఠరోగి సాక్షాత్ గుళ్ళోకి రాలా. ఎవరి దగ్గర వచ్చారు? సాక్షాత్గా యేసయ్య దగ్గరికి వచ్చి మోకాల్లోని అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరిచయ్యా. అప్పుడే దుర్మార్గుడా, కుష్ఠరోగి, పాపాత్ముడా, నువ్వు చేసిన పాపాలకి ఈ రోగం వచ్చిందా పోరా అని, నువ్వు అంటు రోగం ఉండదా అని యేసయ్య గెంటేశాడా? తోలేశాడా? అక్కడ కరెక్ట్ మాట ఉంది. చెయ్యి చాచి ఆ కుష్ఠరోగి తల మీద చేయి పెట్టాడు. అసలు ముట్టుకోకూడదు కుష్ఠరోగాన్ని, అంటురోగులు ముట్టుకోకూడదు. యేసయ్య ముట్టుకున్నాడు. నువ్వు ఎంత పాపి అయినా, ఎంత రోగివైనా ఈ రాత్రి యేసయ్య ముట్టుకొని స్వస్థపడబోతున్నాడు. ప్రభువన్నాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు. ఆయన ఏమన్నాడు? అయ్యా నీకు ఇష్టమైతే నన్ను, నీకు ఇష్టమైతే. యేసయ్య అన్నాడు నాకు ఇష్టమా అన్నాడా? ఏమన్నాడు? నాకు ఇష్టమే. నువ్వు ఏ కులమో, ఏ మతమో, ఏ వర్గమో నాకు అనవసరం. నువ్వు అంటు రోగం నాకు అనవసరం. నువ్వు ఎలాంటి వాడువైనా నా సృష్టిలో పెట్టవి, నాకు ఇష్టమే. ఈ రాత్రి నిన్ను నీ పక్కోలు ముట్టుకోకపోయినా, ఎవరిని నువ్వు ఆదరించకపోయినా యేసయ్య చెయ్యి చాచి నిన్ను నన్ను ముట్టబోతున్నాడు. స్వస్థపడబోతున్నాము. దేవుని స్తోత్రం. కన్నులు జారి కన్నీలు తడిపెను యేసయ్య పాదాలు. కన్నులు జారి కన్నీలు తడిపెను యేసయ్య పాదాలు. ఇప్పటి నుండి నా కళ్ళు చూసులు నేనని కాయాను. ఇప్పటి నుండి చూసులు నేనని కాయాను. ఉందిలే నీవేనా యేసయ్య పాదాలు. కన్నులు జారిన కన్నీలు తడిపెను యేసయ్య పాదాలు. ఇప్పటి నుండి నా కళ్ళు చూసులు నేనని కాయాను. ఇప్పటి నుండి ఉందిలే నీవే దేవుని స్తోత్రం. నీ కన్నీరు నా కన్నీరు కాల్చేస్తారు.
యేసయ్య పదవిలిపోతాయి. ఈరోజు అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. దేవుని యేసయ్య నా చర్చి బైబిల్లో కానీ వ్యక్తిగతంగా కానీ యేసయ్య నా చర్చికి రావాలంటే వాళ్ళ కులం వాళ్ళ వర్గాన్ని చూసి సంతకాలు పెట్టి నా చర్చికి రావాలి అన్నాడు యేసయ్య. ఎవరైనా రావచ్చు. దేవునికి స్తోత్రం. అందరు రమ్మన్నాడు, కొందరు అన్నాడమ్మా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అన్ని రకాల కులంలో ఒకే కులం ఉన్నారు. మనకి దేవుడు కులం లేదు, ఏమన్నది అంతా యేసయ్య బిడ్డలమ్మా. చెప్పట్లే నాకు చెప్పండి, నేను యేసయ్య బిడ్డను అనండి, మీకు సమాధానం కలుగునుగా అని పక్క వాళ్ళు చేయబెట్టుకుని చెప్పండి. నా అమ్మకం కాదు, మీ పక్క వాళ్ళు చూసుకోండి, నేను ఇందులో సమాధానం కలుగుతా. మీ ఇద్దరికి పడదనమ్మా మామూలుగా చెప్పుకోండి, మీకు సమాధానం కలుగునా అవ్వండి. నేను యేసయ్య బిడ్డని, నీకు సమాధానం కలుగునుగా అని మళ్ళీ ఎక్కడికి అనుకోండి. మీ మొక్కలు చూస్తాను. మా ముస్లింకి ఎవరు మాట్లాడదు. దేవుని స్తోత్రం. మనం ఎవరినైనా అయ్యగారు కానీ ఇక్కడ ఇష్టం సంఘపత్రులు కానీ పెద్దలు కానీ అన్నారమ్మా. అందుకనే సర్వలోక ప్రజలందరూ అన్ని జాతులు యేసే దగ్గరికి పరిగెత్తుకు వచ్చేస్తున్నారు. కొంతమంది మాత్రం రావద్దు రావద్దు, నువ్వు రావాలంటే సంతకం పెట్టాలి అంటారు. మా యేసే అలాంటోడు, అందరు రావాలి. అట్లాగే ఈ దుర్మార్గుని, ఈ పాపిని, నరహంతకుడైనా నన్ను యేసయ్య చర్చి ఆ మీటింగ్ వచ్చాను, ఆకాశంగా చూశాను, ఏడ్చాను. అయ్యా యేసయ్యా నేను చచ్చిపోతున్నానయ్యా, నా రోగం నన్ను చంపేస్తుంది అయ్యా, చచ్చే నన్ను బతికించయ్యా, చచ్చేదాకా నీ సేవ చేస్తానా అని ఏడ్చాను. అలా చూస్తుంటే కానీ ఆకాశంలో తెల్లని వెలుగు కనపడింది. ఆ వెలుగులో యేసయ్య చేయి కనపడింది. దేవుని స్తోత్రం. ఈ కంటితో దెయ్యం చూశాను, ఈ కంటితో దేవలోకం చూశాను, ఈ కంటితో మన యేసయ్య చేతిని చూస్తాను. యేసయ్య చేతిలో రక్తము నా శరీరంలో ప్రవహించింది. నా శరీరం ప్రతి విషపొట్టు యేసయ్య తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థనిచ్చాడు. నీవు వెళ్ళగో. ఒక చిన్న మాట, మా పాస్టమ్మ గారిని కూర్చోబెట్టాను, పాడి పాడు. అంటే ఈ మైకులు రావాలి, అక్కడికి వెళ్తా అడిగిపోతా మైకు అంతతో సరే. ఏమనుకోకండి, ఈ పిల్లలు అది ఆ వైరు పొరిగేదండి. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మహిషిగా పుట్టిన సర్పమయ్యా. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మహిషిగా పుట్టిన సర్పమయ్యా. పాపము కడిగాకులే విషము విరిచావులే, నన్ను మనిషిగా నన్ను మనిషిగా ఇలా నీవు నిలిచావులే. క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచావులే, క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచావులే. ప్రభువా తాజితివి ఇంతకాలం, యేసయ్యా తాజితివి ఇంతకాలం. తాజితివి ఇంతకాలం, యేసయ్యా తాజితివి ఇంతకాలం. సహవైన
బాధలు బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడిచితివి నీవేనయ్యా, నా నన్ను దీవించితివి, నన్ను పోషించితివి, నీ కౌగిలిలో నన్ను పెంచుతున్నావు. ప్రభువా గట్టిగా సభలో సాక్షిగా నేను జీవింతునై, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. దేవునికి స్తోత్రం. నలుగురు దాటుల్లో ఫస్ట్ నన్ను పరీక్షించి ఈ అబ్బాయి శరీరం నిండా పామిషన్ ఉంది, చచ్చిపోతాడు అని రిపోర్ట్ ఇచ్చారు. యేసు క్రీస్తు ప్రభు నన్ను స్వస్థపరిచిన తర్వాత ఏ దాటులో నేను స్వస్థం చెప్పారో ఆ దాటులో నన్ను పరీక్షించి ఈ అబ్బాయి శరీరంలో పామిషం లేదు, మనిషి రక్తం ఉందని రిపోర్ట్ ఇచ్చారు. ఒక స్తంభానికి కుక్కని, పిల్లిని, కోడిని, పందిని తాడుతో కట్టేశారు. ఆ కుక్కని, పిల్లిని, కోడిని, పందిని గట్టికిలిగా చేయమన్నారు. అవి బతుకుంటే నీకు విషయం లేనట్టు, అవి చచ్చిపోతే నీకు ఉన్నట్టని పరీక్ష పెట్టారు. సరే వెళ్తాను, ఆ కుక్కని, పిల్లిని, కోడిని, పందిని గట్టిగా గిలికెళ్తాను. నన్ను చూసిన ఆ పందికి ఏం అర్థమైందో, నాలో ఆ పందికి ఏం కనపడిందో, పంది మాత్రమే తాడు దగ్గర పారిపోయింది. ఇక మిగిలిన కుక్క, పిల్లి ఇవన్నీ బాగా గిడ్డిపించేస్తాయి, బాగా ఏడ్చినాయి, బతికే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో నా చేతులతో నేను ఆహారం తిని, నేను తిన్న ఆహార పదార్థం కింద పెడితే నా ఎంగిలి పదార్థాలన ఎవరు తింటే వాళ్ళు చచ్చిపోయేవారు. అంత ప్రమాదకరమైన ఈ విషం మనిషిని యేసయ్య ఈ ప్రాంతం నుంచి కోరుకున్నాడు. ఆ సభలో ఉన్న మీలాంటి చెల్లెలు, తమ్ముళ్ళు 15 మంది అన్న గోదప్ప శరీరంలో పామిషం లేదు మేము నమ్ముతున్నామని ఆ సభలో ఉన్న 15 మంది తమ్ముళ్ళు, చెల్లెలు నా దగ్గరికి వచ్చి నేను తిన్న ఎంగిలి పదార్థాలు 15 మంది తిన్నారు. నేను తిన్న ఆహారం తినగాని ఆ 15 మంది అప్పటికప్పుడే బతికే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నాలో ఉన్న పామిషన్ తీసింది ఎవరు? శాస్త్రీయ గట్టిగానండి. ఈ భూమి, ఆకాశం, సముద్రం అందులో స్థలమాన్ని కలిగించిన ఆది దేవుడు, మహాదేవుడైన యేసు క్రీస్తు ప్రభు నన్ను స్వస్థపరిచాడు. పరిగెత్తుకు వెళ్ళి మా నాన్న ఆంబోతంగనకి నా సాక్షి చెప్పుకున్నాను. ఎవరైతే నాకు పామిషన్ పోసి పెంచారు, నా తండ్రి, మా బంధువులు నన్ను పరీక్షించారు. ఎలా పోయింది విషయం అన్నారు. ఇటీవల 3,50,000 ఖర్చు పెట్టావు, నా రోగం పోలా. యేసు ప్రభు నమ్ముకున్న పైసా ఖర్చు లేకుండా ప్రభు స్వస్థపరిచారు. మా నాన్న ఆంబోతంగన్న మా ఇంట్లోకి వెళ్ళి, మా పెద్ద మందుడు మా నాన్న ఇంట్లోకి వెళ్ళి లాభా దెబ్బ 4 మంత్ర పుస్తకాలు నా కళ్ళ ముందేసి వాటిని కాల్ చేసి, మంత్ర శక్తుల శక్తి లేదు, నిజమైన శక్తి నా కొడుకు మీస గొప్ప దేవుడైన యేసు క్రీస్తులో ఉందని ఆ మాంత్రికుడు యేసే నమ్ముకున్నాడు.
దేవుని స్తోత్రం. మా నాన్న పోతే కన్నా ఏసు నమ్ముకున్నాడు. నా పెద్ద నా చిన్న నా పెద్దది నా చిన్నది నా పెద్దక్క చిన్నక్క పెద్దమ్మ చిన్నమ్మ ఏ కాదు నా అపరాధం. 3,50,000 మంది మా గిరిజన అడవి జాతుల్లో 3,000 మంది చిన్నపిల్లలను బలిసో సైతం మాంత్రికులు సైతం కుర్రు అనే వాళ్ళంతా 3,000 మంది యేసయ్యా నమ్ముకున్న దేవుని స్తోత్రం. ఇప్పుడు కోయ పాటల నుంచే యేసయ్యని స్తుతించే పాట పాడబోతున్నాను. అవన్నీ బుక్కుల్లో ఉన్నాయి. నేను పాడే ప్రతి పాట బుక్కుల్లో ఉన్నాయి. నా సాక్షి తర్వాత తీసుకోండి. మర్యాదకి 50 రూపాయలు చప్పట్లు ఆగండి. 6 ఆ మసోడు డాన్స్ చేయాలి. అదే నా కోరిక. చప్పట్లు. కోయారే కోయి కోయి కోయ బామారి సంతమా కోయారే కోయి కోయి కోయ నేను కోయి కోయి అంటాను. నా వెనక మీరు కూడా కోయి. మంచి మాట తప్పు మాట కాదు. ఎవడు పిచ్చాడు కానీ ఉన్నాం నాతో చెప్పండి కోయి కోయి. ఆ మధ్య ఒక ముసలి భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయికి 80 కోడి కోయి చెప్పండి. కోయారే కోయి కోయి అది కొడతాను మధ్యలో టకటక ఉండడం అనకండి. మన మధ్యలో అమలాపురం మీటింగ్ అక్కడ ఒక ముసలమ్మ కంట శివుడు వినపడదంట. ఆమె తీసుకొచ్చి బాక్స్ కూర్చోబెట్టారు కుర్చీలో. దీంట్లో కొన్ని నిజమ్స్ ఉంటాయి. ఆయన ఏంటంటే డిష్ అన్నాడు అనగానే ఆ డిష్ అనగానే ముసలమ్మ కుర్చీ మీద నుంచి కింద పడిపోయింది. మేము పడిపోయింది అనుకున్నాం. చచ్చిపోయింది అమ్మ. ముసలమ్మకు చచ్చిపోయిన ముసలమ్మ బంధువులు వచ్చి మీటింగ్ పెట్టిన అయ్యగారిని చెప్పి నన్ను ఏ పాప మెరగని మైగా భక్తుల్ని పిచ్చ కొట్లు కొట్టాను. కాబట్టి ముసలమ్మరా మీకేది జరిగితే మాకు సంబంధం. నాకు నిజంగా ఇక్కడ బాగా నచ్చింది. చక్కని సౌండ్ ఇష్టం, ఇంకా ఉంది సౌండ్ ఇష్టం. చాలా మంచిగా పెడుతున్నారు. దేవుని స్తోత్రం. అందుకే మంచి గాయకులు లేదు. చెప్పండి కోయారే కోయి కోయి ఈ భాషలో ఇంకో భాష ఉంది. ఈ పాట పాడనే ఉంటా. చాలా ఉన్నాయి, అన్ని కలిపి పడతాను. పాడొచ్చామా? ఇంకా 10 నిమిషాలు చెప్పవచ్చా? ముగించాలి. ఎంత వస్తుందా? ఆకలి వస్తుందా? పాల్పడతారా? అయ్యా ఇంకా చెప్పండి. వింటా ఉన్నావు నిజంగా చేతులెత్తండి. మీ చేతులు నాకు ఎంత కనపడుతున్నాయి అంటే ముగించావా మూతి పగిలిపోతుందా? సరే, నాతో అందరూ ఒక మాట చెప్పండి. దీంట్లో ఉంటే అమౌంట్లని
నెట్ల దేగము అనండి. ఇది ఇంకొక ఏరియా భాష అన్నమాట. నెట్ల దేగము, నెట్ల దేగము, జాంచగవే, నెట్ల దేగము, మసిరిగాలు, మంత్రగాలు, పింగిరిగాలు, జాంచగండ్రోయ్, జాంచగండ్రోయ్, కుర్రోయ్. మీకు అర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను, అయ్యగారు కొడతాను, నన్ను గారు బయట మీరేం చేస్తారమ్మా? అమ్మ నాకు తెలియగలుగుతాను. ఇది కూడా 2 ఏళ్ళు ఆ మొసలు పడుతుంది. ఎవరు చేతితో చప్పట్లు కొట్టుకుంటారు చప్పట్లు. నెట్ల దిగము, నెట్ల దిగము, అగ్రగాలు 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 జాంచకంటూ అసోట్లు మంటలు బిందులు జాంచకంటూ कोयारे कोई कोई कोया बाहर संगमा कोई 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 कोया हमारे संगमा कोई 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 दिवसुरे भैया बच्चे सुरे हमारे भैया हमारे ये सुजा प्रभुया तुझे हमारे दिवसुरे भैया అలాగే ఇప్పుడు పడుతున్నారు బాగా. ఇప్పుడు ఆ మొసం డ్యాన్స్ మర్యాదగా చేతులు పైకెత్తాయి. స్త్రీలందరూ ముసుగులేసుకున్నాను, నిండాల ముసుగులేసుకుంటే ఆడకూతులందరూ మగోలతో మగోలతో ఆడమని ఒకరోజు అందరం ముసుగేసుకోమన్నా. ఒక ఆయన వచ్చి నాకు మూసేసాడు. వెతుకని ఇప్పుడు చేతులు పైకి. ఎవరైనా చేతులు లేకపోతే పక్కోలు సాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులా. ఈ పాటకు అర్థం, ఇప్పుడు పాడబోయే పాటకు అర్థం ఏంటంటే, మోషే చేతులు ఎత్తినంత కాలం జయం కలిగింది. ఈ రోజు నుంచి మన అయ్యగారి కుటుంబంలో, మా కుటుంబంలో, అలాగే మీ కుటుంబాల్లో, ఈ సంఘములో దేవుడు గొప్ప జీవించునుగాక. ఇంతవరకు మన మీద వేలుపుకు చేస్తున్న శోధన, అపజయాలు, కీడులు ఏ స్వర్గంలో కాలిపోనుగాక, రోగాలు తొలగిపోనుగాక, గొప్ప జయము దేవుడు ఇచ్చునుగాక. ఆపకుండా చేతులు పైకి దిగండి సపర్లు. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. ఇది క్రిస్మస్. ఇది అవును, క్రిస్మస్ నెల. పొద్దున అయ్యగారు పాడేదగా దేవుని స్తోత్రం. అమ్మా, ఈ ఆనందం, ఈ సంతోషం ఏ సినిమా హాల్ ఉండదమ్మా, ఏ అత్తింటి పుట్టింటుందమ్మా. ఇక్కడే ఇంత సంతోషం ఉంటే ఇంకా పరలోకలు ఇంకెంత సంతోషం ఉంటుంది. ఆ పరలోకాల సంతోషం కోసమే ఈ సభలు, మందిరాలు. దేవుని ఈ మధ్యలో పెద్ద పెద్ద దాటలు ఏం చెప్తున్నారు తెలుసండి? పెద్ద పెద్ద దాటలు ఏం చెప్తున్నారంటే, రోజు నవ్వుతుంటే ఏ రోగం ఉండదంటమ్మా. ఏం చెప్తున్నారమ్మా? రోజు రాత్రులు నవ్వాలంట, పగలు నవ్వాలంట. అదే రోగానికి రాత్రులు నిలబడేవాడు మీరు నవ్వనుకో, మీ ఇంట్లో పక్కింట్లో దడుచుకొని అది కూడా నవ్వాలా. నవ్వు వల్ల ఆరోగ్యం. కొంతమంది అస్సలు నవ్వడం దుఃఖాలన్నీ సంతోషంగా మార్చే దేవుడు మన దేవుడు. నా దుఃఖాన్ని మార్చేశాడు, నా దుఃఖాన్ని ఆనందంగా మార్చేశాడు ఆయన. అయితే నాకు వివాహం జరిగింది, చక్కని భార్యను దేవుడు ఇచ్చాడు.
ముగ్గురు పిల్లలు ప్రవహించాడు, 2 కూతుళ్ళు, 1 కొడుకుని పిలిపించాడు. దిక్కు ముక్కు లేని గతి లేని అడవిలో పుట్టిన భయంకర విషయం మనిషి నాకు పడుతున్నావా? కేక్ ఎవరు కొత్త కొత్త బాబా యా కేక్ తెచ్చాగా ఆ చూస్తున్నాడు, నాకు ఎప్పుడు కేక్ కొత్త. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పినా మర్చిపోయా. నాకు 2 కొడుకులు, 1 పాప. దేవుడు కనికరించి బాబు చనిపోయాడు అనే పరిస్థితిలో ఈసారి చెప్తాను పెద్ద చరిత్ర. 2 కూతురికి పెళ్లి అయిపోయింది. పెద్ద కూతురు సువార్త అని, చిన్న కూతురు ప్రేమజ్యోతి. పెద్దలుడు సువార్తరాజు, సువార్తరాజు పెద్ద కూతురు పెద్దలుడు పాస్టర్ అమ్మ. 3 సంఘాలు దేవుడు ఇచ్చాడు. దేవుడు చిన్న కూతురు ప్రేమజ్యోతి, డెంటల్ డాక్టర్ అమ్మ. ఏ డాక్టర్ అమ్మ? డెంటల్ ఏంటంటే పొల్లు. చిన్న కూతురు ప్రేమజ్యోతి, చిన్నలుడు సంతోషం. పెద్ద కూతురు పెద్ద పల్లుడికి 1 బాబు పాప, చిన్న కూతురికి 2 కూతురు. దేవుడు చచ్చిపోయే నన్ను ప్రభు స్వస్థపరిచి మంచి భార్యనిచ్చాడు, 2 కూతుర్నిచ్చాడు, 2 అల్లుళ్ళు ఇచ్చాడు, 3 మనవరాలనిచ్చాడు, మానవునిచ్చాడు. ఏమనిస్తారు? కాలగమనంలో ఈ దీనుని దేవుడు ప్రేమించి నా స్థితి, నా పరిస్థితి ఎక్కడ అడుగులు నెక్స్ట్ వాడిని, దిక్కులేని వాడిని దేవుడు నా యథార్థత సేవను చూసి మన ఆంధ్ర తెలంగాణలో మీలాంటి దేవుని బిడ్డలు ప్రేరేపించగా ఉచితంగా స్థలాలు ఇచ్చారు. చర్చి కట్టుకున్నాను. 30 స్థలాల్లో 30 ఇలాంటి మందిరాలు కట్టుకునే భాగ్యం దేవుడు ఇచ్చారు. ఆ 30 సంఘాలు, అడవులో సేవ, కుటుంబంలో సేవ, ఇలా మీటింగ్ సేవ ఒక్కడైపోయి ప్రభు దగ్గర గెలిచాను. ప్రభు ఒంటరి అయిపోయాను. కొడుకులు కూడా లేడయ్యా. అయ్యా నాకు ఎవరైనా సహాయం చేయమని ప్రార్థన చేశాను. దేవుడు నన్ను, నా భార్యని, మమ్మల్ని ప్రేమించి బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో, వీధుల్లో అక్కడక్కడ భిక్షమెత్తుకొని అమ్మానాలు లేని దిక్కులేని వారైనా 30 మంది మగపిల్లల్ని పోలీసు వారి ద్వారా, లాయర్ల ద్వారా దేవుడు నాకు 30 మంది అనాథులైన పిల్లల్ని కొడుకులుగా ఇచ్చాడు. ఇలాగ మీటింగ్ వచ్చేటప్పుడు నన్ను పిలిచి ఐకాలు ఇచ్చే కానుకలు మీలాంటి దేవుని బిడ్డలు ఇలాంటి బుక్కులు తీసుకుంటే దాన్ని కలిసిపోక మిగిలింది అలాంటి బిడ్డల్ని పోషించుకుంటూ ఆ పిల్లలను చదివించుకున్నాను. 30 మంది వాళ్ళు, ఆ 30 మంది మమ్మల్ని అమ్మ నాన్నని పిలుస్తారు. 30 మంది కొడుకుల్ని కొద్దిగా చదివించుకొని బైబుల్ ట్రైనింగ్ పంపించాం. 30 మంది కొడుకులు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి ట్రైనింగ్ అయి పాస్టర్లు అయి వచ్చారు. ఎవరు చర్చి వారికి ఇచ్చేసాం. దేవునికి ఇస్తాం. 30 మంది కొడుకులకి పెళ్ళి చేశాం. ఇప్పుడు మాకు 30 మంది కోడలు వచ్చారు. ఏ చర్చికి వెళ్ళినా మా అమ్మయ్య 30 మంది కొడుకులకి 2 పిల్లలు పుట్టారు. మాకు ఎక్స్ట్రా 60 మంది మనవాళ్ళు. దేవుని స్తోత్రం. ఏ చర్చికి వెళ్ళిన తాత అని పిలుస్తారు. మీరందరూ గట్టిగా నన్ను ప్రేమతో తాత అని పిలవండి. ఆ ముసలు కూడా తాత నేను. ఇప్పుడు నాకు 63 సంవత్సరాలు. విన్నానా? దిక్కులే నన్ను చిన్న పిల్లవాడిగా, యవనస్తుడిగా యేసే తన కృపలో నన్ను వాడుకుంటూ ఈరోజు నా సుజనులే నా ప్రాంతానికి తీసుకొచ్చి మీ మధ్యలో నా దేవుడు నాకు చేసిన మగపరాలు చెప్పుకోవడానికి దేవుడంతా భాగ్యం ఇచ్చాడు. ఇప్పుడు చదవండి. మేము ఫస్ట్ చదివించానే ఇర్మియా 17 చదవండి. ఇర్మియా 17:7. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. చాలు. నాతో చెప్పండి అందరూ. యెహోవాను, యేసు ప్రభుని నమ్ముకున్నవాడు ధన్యులు. నేను ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకొని బాగుపడకుండా చెడిపోయాను. అది ఒక్కటి చెప్తే
నా టైం అయిపోయిందిగా, ఇంకా పావుగండంగా ఉంది. టైం ప్రకటించాను. ఇప్పుడు చెప్పండి, నేను యేసయ్య నమ్ముకున్నందుకు బాగుపడ్డానా చెడిపోయాను? మరి ఈ సభలో, ఈ సమావేశాలు, ఈ సంఘం మీరు బాగుపడతాక చెడిపోతాక? ఇప్పుడు చెప్పే మాటలన్నీ మంచి మాటలు, కొంపల నుంచే మాట్లాడు. కొంపల నుంచే మాట చాలా వెళ్తారు, కానీ మంచి మాట తక్కువ వస్తారు. నన్ను యేసయ్య కాపాడు. ఇక్కడ ఏళ్ళు పుట్టిన వాడిని భారతదేశం అంతా వాడుకున్నాడు దేవుడు. నా సాక్ష్యం వాక్యాలు యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి, మీరు రాసుకోండి ఒకసారి, లేకపోతే చెప్తాను. చెప్పండి, మేసల గొప్ప అరవండి క్రీజ్ క్లాస్ అనే యూట్యూబ్ ఛానల్ వచ్చింది. యూట్యూబ్ ఛానల్ దాంట్లోకి వెళ్ళి మేసల గొప్ప క్రీజ్ దాస్ అంటే నా పాటలు, నా పూర్తి సాక్ష్యాలు, నా వాక్యాలు వస్తుంటాయి. అది చూడండి, ఇతరులకి ఏదంటా నన్ను యూట్యూబ్లో ఇతరులు షేర్ చేయండి, చూడండి. అదేంటో గంట, ఆ గంటను కొట్టండి. దాని ఏమంటారు గంటని? నాకు తెలుగు రాదు, ఇంగ్లీష్. సబ్బ చేయండి, లైకులు చేయండి, అనేక పంపించండి. దేవుని స్తోత్రం. అయితే ఒక మాట, నేనే సాక్షిన మీకు దేవుడు ఏమేం చేయలేదా? మన సంఘంలో పరిశుద్ధ కలవరి గాస్పెల్ సొసైటీ ప్రార్థన మందిర విశ్వాసులకి దేవుడు ఏమేం చేయలేదా? మీరు నాలాగా సాక్షులుగా మారుదురుగా అక్క. నేను ఒక్కడిని దేవుడు కాపాడా. ఆయన పక్షపాత మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడుగా, క్రీస్తు బిడ్డగా, సాక్షిగా ఈ సంఘం మారి అనేకులు ఇక్కడ రప్పించుదురుగాక. నీ కొరకు అహోరాత్రులు కన్నీరు కాచి ఉపవాసం ఉండి ప్రారంభిస్తున్నాయి. నేను పెద్దమ్మ గారిని చూశాను, చాలా బాధేస్తుంది. అమ్మగారు అలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, ఇంకా బతుకున్నారంటే యేసయ్య కొరకే. రాబోయే రోజులు అమ్మగారికి మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చినగా. దేవుడు తన బిడ్డని దేవుడు మనం బైబిల్ పట్టుకున్నాం కదా. ఈ బైబిల్ తెలుగులో రాసి మనకి ఇచ్చిన పేరు వాడింది. ఆయన పేరు విలియం కేరీ అనండి. ఎక్కడ పుట్టాడు మహానుభావుడు. ఆయన భార్య ఇతర తీసుకున్న గుర్తి కోట్లకు అధిపతులకు మన ఇండియా వచ్చి ఆయన బైబిల్ రాసే టైంలో ఆ లావుడికి పిచ్చి వచ్చేసింది. ఏమొచ్చింది? పిచ్చి. కొడుకు చచ్చిపోయాడు, వాళ్ళ భార్యకి పిచ్చి వచ్చింది. చాలా కష్టాలు పడ్డాడు, కన్నీరు కాచాడు, ఏడ్చాడు, ఎంతెంతో బాధలు అనిపించి రాసిన గ్రంథం బైబిల్ గ్రంథం ఇప్పుడు మన చేతిలో ఉంది. వాళ్ళ త్యాగాలే మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం. అయ్యగారు అమ్మగారు చూస్తున్న త్యాగాలు ఈ ప్రాంతానికి గొప్ప పరిసరిగా మారునుగాక. వెళ్ళిపోతున్నాను నేను. ప్రభు చిత్తమైతే, యేసయ్య దయ్యుంటే, అయ్యగారు మీరందరూ సంఘ పెద్దలు, ముసలు అందరూ నన్ను ప్రేమతో ఆహ్వానిస్తే ఈసారి ఆల్ నైట్ పెట్టాను. ఆల్ నైట్ ఉంది కదా, పెట్టదా? ఒక పెట్టారా? సరే. ఎందుకంటే ఆల్ నైట్ అనేది చాలా శ్రేష్టమైనది. ప్రభు చిత్తమైతే, చేసే దయ్యుంటే ఆల్ నైట్ తప్పనిసరిగా వస్తాను నేను. ఇక్కడే పెట్టాలి మందిరంలో వేడిగా. బయట ఆల్ నైట్ వద్దు, గుళ్ళోనే పెట్టాలి చర్చలు. రేపు మీకు ఇష్టమైతే నేను ఈరోజు రాత్రికి బయలుదేరి కరీంనగర్ అవతల గజ్వేల్ అనే ప్రాంతం వెళ్తున్నా. మన కేసీఆర్ కుమారుడు గెలిచిన ప్రాంతం గజ్వేల్ ప్రాంతం వెళ్తున్నాను. అయితే నా ప్రయాణం వచ్చేటప్పుడు నేను మా పాస్టర్మ వచ్చాము. ఈరోజు రాత్రి నేను ఒక్కడే వెళ్తాను, అమ్మగారు ఇక్కడే ఉంటారు. దేవుని స్తోత్రం. ఒకవేళ మీరు ఎవరన్నా ప్రార్థన చేయాలనుకుంటే రేపు పగలో, రేపు ఉదయం స్థిరపడడం లాగా మీరు ఏర్పాటు చేసుకుంటే మంచి వాక్యము చేసింది ప్రార్థన వచ్చిన మటుకే చేసుకోండి. రేపు అక్కడ నేను వెళ్ళి వచ్చి మళ్ళీ వెళ్తాను. నేను వచ్చేటప్పుడు ఇక్కడ రావడానికి చాలా ఆటంకాలేదు, అసలు చాలా ఇబ్బంది జరిగింది. చాలా దూరం నుంచి ప్రయాణిస్తాను. కింద కారు ఉంది. కారు అనండి, అదొక వ్యాన్ అన్నమాట. దాని పేరు మారుతి ఓమిని, మారుతి ఈకో వ్యాన్. ఆ వ్యాన్ని దేవుడే ఇచ్చాడు, దేవునికి ఇస్తాడు. యేసయ్య మనకి ఇచ్చాడు. దాంట్లో లగేజ్ ఎక్కువ ఉంటుంది, రైస్ ఉంటుంది. చెప్పండి,
కిరాణా సరుకులు ఉంటాయి, మా బట్టలు ఉంటాయి అని. ఎందుకంటే మా ప్రయాణం వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన ఎవరైనా అన్నం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. కారు ఆపి వాళ్ళు చక్కగా వండి, గ్యాస్ మీద కూడా ఉందండి, వండి అన్నం పెట్టి వాళ్ళకి వేసి గురించి చెప్పేస్తాం. దేవునికి స్తోత్రం. అదొక శుభార్త. దేవుడు ఇచ్చిన వ్యాన్ అండి. మాకు వ్యాన్ కొనుక్కునే స్తోమత కూడా వినాలండి. మీకు ఒక మాట చెప్తున్నా, సైకిల్ తొక్కడమే నాకు రాదు. కారు భారతదేశమంతా కారు డ్రైవింగ్ చేసే భాగ్యం దేవుడు ఇచ్చాడు. ఇది ఎవరిచ్చే భాగ్యం? అలా సేవ చేసుకుంటాను. అమ్మా మీరు వెళ్ళేటప్పుడు నేను డ్రైవర్ నాకు ఎవరు లేదండి, ఎందుకంటే డ్రైవర్ని పెట్టుకోలేదు. డ్రైవర్ని పెట్టుకుంటే నెలకి 20,000 అడిగారండి. ఎంతమ్మా? తర్వాత ఆయన చెప్పినట్టు నేను వినాలంట. ఈ టైంకి ముగించి వెళ్ళాలి టైంకి అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి అలాగే నాకు కుదరదు కదా సేవలో. అందుకే డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు డ్రైవ్ రాత్రి అంతా ప్రయాణం, చాలా దూరం నుంచి వచ్చేటప్పుడు ఆ మార్గ మధ్యలో నిద్ర చేసినారు. అమ్మా రాత్రి 12 గంటలకు ప్రార్థన అయింది, 2 గంటలకు బయలుదేరాం. ఇక్కడికి వచ్చిన టైం ఎంత అయ్యారు? ఉదయం 10 అయ్యింది. నిద్ర రాదేమో నాకు. వస్తారా తోలేటప్పుడు నిద్రపోతుంటే పాస్టర్ పక్క నుండి తవి అలా వచ్చాం. దేవునికి స్తోత్రం. మా కోసం ప్రార్థన. మీరు కిందకి వెళ్ళేటప్పుడు ఆ వ్యాన్ చూడండి, పైన స్టాండ్ ఉంటుంది, పైన కుర్చీ కూడా ఉంటుంది. ఎవరో ఎందుకంటే కుర్చీ మీద ఎత్తుకుపోకండి, ఎక్కడన్నా ఆగినప్పుడు కూర్చోడాలి. నాకు అలా వంటలు చేయాలి కదా, అందుకని వెళ్ళేటప్పుడు ఆ కారు ఆ వ్యాన్ మీద మీరు చిన్న చిలి వేసి అలా పట్టుకొని చిన్న ప్రార్థించాలండి. దానికి కావాల్సిన ఆయిల్, దానికి కావాల్సినటువంటి అన్నీ దేవుడి సహాయం. దేశం తిరగాలంటే దానికి ఎంతో ఖర్చు. ఇక్కడికి రావడమే దాదాపుగా 6,000 రూపాయలు అయింది. దాని గుర్తి ఆయిల్ ఇచ్చి వెళ్ళడానికి 5,000 అట్టా దానికి ఖర్చు మనం కేవలం దానికి ఖర్చే. అలాంటి ప్రభు అన్ని రకాలు ఇచ్చినట్టు చిన్న ప్రార్థన చేసి ఏ అపాయం లేకుండా నేనుగా డ్రైవింగ్ చేసేది, ఏ సైడ్ డ్రైవింగ్ చేసినట్టుగా చిన్న ప్రార్థన చేసి మీరు వెళ్ళాలని నేను కోరుకుంటూ మాట్లాడుతున్నాను. రేపు అమ్మగారు ఉంటారు, వ్యాన్ కూడా ఉంటుంది. వ్యాన్ ఉన్నది, అమ్మగారు ఉంటుంది. నేను వచ్చిన తర్వాత తీసుకుంటాను. ఈ బుక్కులు కావాల్సిన వాళ్ళు అమ్మగారి దగ్గర కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రార్థన ఆశలు అయిపోయిన తర్వాత నేను ఎక్కడ నిలబడతాను, ఎవరికైనా ప్రార్థన కావాలంటే అండి ప్రార్థన చేస్తాను. ప్రభు చెప్పాడు, ఏం చెప్పారంటే ఎవరు తల మీద చేసి ప్రార్థన చేస్తే వాళ్ళు దీవిస్తాను. ఏ సైతాన్ని బట్టి మరి మీ కొరకు ఈ కుటుంబ కార్యక్రమం అన్నీ అయిపోయిన తర్వాత, ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ కొరకు ప్రార్థన చేస్తాం. మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రత్యేక ప్రభు దీవించున్నారు. అమ్మ ఈ ఉంటాయి. రేపు స్త్రీల కోసం ప్రత్యేకంగా అమ్మగారు ప్రార్థన చేస్తారు. మంచి వాక్యం చెప్పి మంచి పాటలు పాడి మీరు ప్రార్థన చేస్తారు. మరి చిన్నమ్మగారికి మా పాస్టర్ అమ్మాయి అప్పచెప్తున్నాను, అమ్మగారిని చూసుకుంటారు. ఈ అందరూ వెళ్ళొస్తానమ్మా, అమ్మ వెళ్ళిపోతున్నాను. ప్రభు చిత్తమైన చేసే టైం 10 నిమిషాల ముందే ముగింపు చేశాను. ఏసైకి మహిమ కలుగును గాక. ఏసైకి మహిమ కలుగును. గట్టిగా సప్పలు కొట్టాలి.